కోరుతున్నాం. ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఉన్నటువంటి కోదండరెడ్డి సార్ కూడా అరెస్ట్ చేసిందా ఇలా సిగ్గులేదా సార్కి? మరి కావాలి మీ ఫార్మసిటీ, మీ ఫ్యూచర్ సిటీ పెట్టుకోబోండి, మీ కొండారెడ్డి పిల్ల పెట్టుకోపో. మరి ఆ ఫార్మసిటీ ఐసందాయి సత్తామో వంగి నాటేసుక సత్తామో మరి ఏం చేసి సత్తామో మనకు. ఈ బతుకులకు ఫ్యూచర్ లేని మాకు ఆ ఫ్యూచర్ సిటీ ఎందుకు? భూములు రైతన్నలు బాగుంటేనే మేము కూలీలం బాగుంటాం. వీళ్ళంతా చెంచాలే సార్. కోదండ రెడ్డి నిండా ముంచిన కోదండ రెడ్డి అని అంటా సార్. నేను మా మమ్మీ పేరు మీద నా పేరు మీద కలిసి 15 ఎకరాల భూమి ఉంటే గతంలో భయభ్రాంతులకు గురి చేసి ఎట్లాగైనా చేస్తామని చెప్తే కొంత భాగం ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఇస్తే ఒక 8 ఎకరాలు ఇస్తే దానికి ఇప్పటికీ ప్లాట్లు ఇస్తామని చెప్పారు. ప్లాట్లు లేవు. అసైన్మెంటు అర్ధ ఎకరా, పావు ఎకరా గుట్టలు బోర్లు ఇచ్చిన వాళ్ళకేమో ప్లాట్లు ఇచ్చారు. పట్ట భూములు స్వచ్ఛందంగా మాకు అవసరం ఉండు ఎట్లనో ఇస్తే దానికి ఇప్పటికీ ప్లాట్లు లేవు. మేము ప్లాట్లు ఇవ్వకనే రేపు మొన్న వచ్చి జేసీబీలు అవి పెడితే మాకు ప్లాట్లు ఇవ్వలేదు, మా భూములకు రావద్దని చెప్తే వెళ్ళిపోయారు. మళ్ళీ మేము పోయినాక మళ్ళీ సాయంత్రం పూట వచ్చి పని నడిపించారు. అదే నేను ఏమంటున్నానంటే ఈ యొక్క ప్రభుత్వము, గత ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన విత్తనానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అదే పని వాళ్ళు చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు. కానీ రైతులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదు. ఆ యొక్క భూమి మీద ఆధారపడి ఉన్న రైతులు కూడా కోర్టులకు వెళ్ళి స్టే వేసుకోవడం జరిగింది. అయినా కూడా ఆ స్టేను కూడా వీళ్ళు లెక్క చేయడం లేదు. రైతులవి ఈ యొక్క కూలీల స్టే ఏం మాత్రం నడవదు, మీ పట్ట భూములదే మీ నడుస్తలేదు, రైతులదేం నడుస్తుంది అని అంటారు పోలీసులు. 200 మంది 300 మంది పోలీసులకు ఈడ భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి మా రైతుల పుట్ట కొట్టి వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది ఈ యొక్క గవర్నమెంట్కి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇయ్యని భూములను 2500 ఎకరాల భూమి ఉంది ఇంకా ఈ యొక్క నానక్ నగర్లో 4 పేరు మీద 2500 ఎకరాల భూమికి కోర్టులో స్టే ఉన్నది. ఆ స్టే ఉండగా కూడా ఆ స్టే ఉన్న భూముల మీద కూడా బుల్లోదన్ను పిలిచి చదువు చేయడం జరుగుతున్నది. గత ఆ యొక్క మల్రెడ్డి రంగారెడ్డి ఏం చెప్పిందంటే, ఒకసారి మేమందరం రైతులం పోయి క్యాంప్ ఆఫీస్కి పోతే మా గవర్నమెంట్ వచ్చినాక కుర్చీ వేసుకొని కూర్చోబెట్టి కలెక్టర్ను పిలిచి మీ యొక్క 2500 ఎకరాల భూమిని మీ ఆన్లైన్లో ఎక్కిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా వీడియో ఉంది నా ఫోన్లోది. ఆ యొక్క మాటలు ఏమైనా మీ ఇలా 3 సార్లు 4 సార్లు 10 సార్లు గవర్నమెంట్ వచ్చినాక పోతే కూడా అవుతుంది. ఆర్డీఓకు మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, ఎన్ని రోజులు మీటింగ్ ఉంది, మా ఫోటో ఎన్ని రోజులు కొడతావు నువ్వు అన్నీ అడుగుతున్నా. ఈ యొక్క ఇప్పటికైనా కానీ ఈ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇవ్వని భూముల గురించి, ఇచ్చిన భూములు తీసుకోరి దానికి నష్టపరిహారం పూర్తిగా ఇచ్చి ఆ యొక్క ప్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చి పొజిషన్ చూపెట్టి ఆ ఇచ్చిన భూములు తీసుకొని కూడా ఆ యొక్క ఇచ్చిన భూములలో ఏ యొక్క కాలుష్య రహితంగా పచ్చటి ఏదైనా పరిశ్రమలు వ్యవసాయానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయండి. కానీ ఏదో ఫార్మసిటీ పెడతాము. ఇవాళ సార్ ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు నిజంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న రోజు ఇవాళ. ఇక్కడ ఈరోజు ఎవరు మహేశ్వరం కాన్సెన్సీ నుంచి ఎవరు రాలేదు. ఇక్కడ ఇబ్రాహీంపట్నం కాన్సెన్సీ వాళ్ళు మాత్రమే ఎవరైతే భూమి నష్టపోతారో ఆ రైతులే వచ్చారు. గతంలో 2017 నాడు మాత్రం ఇక్కడున్న రైతులు ఒక్క రైతులను కూడా మమ్మల్ని ఆ రోజు అటెండ్ కానివ్వలేదు. ఎందుకు అటెండ్ కానివ్వలేదంటే ఇక్కడ రైతులు ఉంటే వీళ్ళు ఒప్పుకోరు. అంటే ఇక్కడ రైతులు ఉంటే ఆ రోజు ఫార్మాసిటీని రద్దు చేస్తారు. ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఉన్నటువంటి కోదండరెడ్డి సార్ కూడా అరెస్ట్ చేసిందా ఇలా సిగ్గులేదా సార్కి? ఇవాళ రావాలి కోదండరెడ్డి సార్, ఇవాళ రావాలి. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ ఇవాళ రావాలి. ఇవాళ వినాలి మా భాష ఏందో, అది ఏముంది, మా ఇబ్బంది ఏముందో ఇలా ఆయన వినాలి. ఆ రోజు నిజంగా చెప్పాలంటే వంశీ సారు 4 గంటలకు వచ్చిండు. ఆ రోజు మార్నింగ్ అరెస్ట్ చేస్తుంటే అడవి నుంచి నడుచుకుంటూ వచ్చి 4 గంటలకు వచ్చిండు. కానీ సార్ మాటలు కూడా వినలేదు.
అదేవిధంగా కుర్మిద్దలో కూడా సార్ మీరు ఆ రోజు వచ్చారు. ఎప్పుడంటే మేము ఆ రోజు రీల నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా వచ్చారు. ఆ రోజు కూడా మీరు పూర్తిగా అసలు ఏం జరుగుతుంది ఫార్మసీ డివిజన్లో కూడా మీరు వివరించారు. కానీ ఇవాళ ఉన్నటువంటి మాకు స్థానిక నాయకులు అయితే సార్ పూర్తిగా మమ్మల్ని నష్టం చేస్తున్నారు సార్, నమ్మించి మోసం చేస్తున్నారు మమ్మల్ని. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎవడంటే ఇబ్రాహీంపట్నం కాన్సెన్సీ ఒకటి, అది మల్డే రంగారెడ్డి. ఎందుకు గెలిచిండు? ఫార్మాసిటీ. ఇక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తామంటే 4 రోజులు ముక్కుముడు పోయి మొత్తం కాన్సెన్సీ తిరిగి అరే ఎమ్మెల్యే సార్ గెలిస్తే మా భూములు ఆగుతాయి, అరే మా ఎమ్మెల్యే సార్ గెలిస్తే మా భూములు ఆగుతాయి అని చెప్పేసి అందరికంటే ముందు జెండాలు వాతుకొని ఇంటింటికి పోయి పోరాటాలు చేసి సార్ని గెలిపించినాం. ఇవాళ ఎక్కడ పోయింది సారు? ఊకోవే ఆ రోజు సీతక్క, బట్టి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి కానీ లేకపోతే మన ఇప్పుడున్నటువంటి జీవన్ రెడ్డి సార్ కానీ ఆ రోజు మా తండకు వచ్చి పాదయాత్ర చేసిరు. పాదయాత్ర చేసి ఏం మాట్లాడిరు ఆ రోజు? సీతక్క మాకంటే ముందు వచ్చారు కదా మీరు. ఇవాళ ఎక్కడ పోయారు? ఒక్క రోజు కూడా మా గురించి మాట్లాడలేరా మీరు? సార్ ఒక్కటే సార్ మా ఒక్క ఫైనల్ డిసిషన్, ఒక్క ఊరికి 500 ఎకరాలు ఏంది, రెవెన్యూ లేనిది ఆ ఊరు ఎందుకు సార్? మాకు ఆల్రెడీ గతంలో కోల్పోయినాము. ఇప్పుడు మొత్తం కలిసి మాకు మిగిలింది 2500 ఎకరాలు అంటే ఒక్క ఊరికి సుమారు 600 ఎకరాలు రెవెన్యూ లేనిది. ఇంకా ఊరు ఎందుకు సార్? మమ్మల్ని కూడా తీసుకోమండి, ఆ ఊరు కూడా లేపేయండి. ఎందుకు పెడుతుంది? ఇంకా ఊర్లలో ఉండి ఏం చేయాలి మేము? ఏం ఉపాధి చేయాలి మేము? ఫ్యూచర్ సిటీ కాకుంటే నువ్వు గోల్డ్ సిటీ పెట్టు, కానీ ఒక్క ఊరికి 600 ఎకరాలు లేకుంటే మాత్రం మేము ఒక గుంట భూమి కూడా ఇవ్వడానికి మేము రెడీగా లేము సార్. సస్తాం పోతే ఒక 4 ఊర్లు పోతే అని అనుకుంటే మాత్రం చంపేసి మొత్తం తీసుకోండి మమ్మల్ని, కానీ బతికించి 600 ఎకరాలు ఊర్లేంది మాత్రం మేము ఎవరు ఉండలేము. అయితే సార్ గతంలో మాకు ఆర్టీఓ ఫస్ట్ ఇక్కడ నందివనపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణ అదే రోజు వెంకటాచారి ఆర్టీఓ వచ్చారు. మేము కూర్చున్నాం సార్. అయితే ఏదో సంథింగ్ వాళ్ళే ఇష్యూ చేసుకొని మమ్మల్ని అనవసరంగా అరెస్ట్ చేశారు. ఒక 14-15 మంది ముందు రోజు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఆ రోజు ఏం కేసు పెట్టలేదు. ఒక వారం 10 రోజులు అయినాక అన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి. అయిన తర్వాత ఏమారు సరే ఏమైంది అనుకొని వెళ్ళాం సార్. అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే అప్పుడు కిషన్ రెడ్డి ఉన్నారు, మంచిరెడ్డి కిషన్ ఇక్కడ మన ఏమంటారు మేడపల్లికి వచ్చారు సార్. వస్తే ఒక 20-30 మంది ఇట్లా మేము కనీసం స్ట్రైక్ అన్నా చేద్దామని చెప్పేసి ముందర కూర్చున్నాం. కథం ఎత్తుకుపోయి అన్ని ఎఫ్ఐఆర్ చేసిరు ఆ రోజు కూడా. అంటే ఇప్పుడు దాదాపు ఒక 50 మెంబర్స్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి సార్ మా మీద. ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాము. ఇంకో ట్విస్ట్ ఏంటి సార్ అంటే కోదండ రెడ్డి సారే మమ్మల్ని ఒక అడ్వకేట్ పెట్టించి మాట్లాడిరు. ఇవాళ మళ్ళీ ఆయన మరి ఎక్కువ చేయండి కేసులు వీళ్ళ మీద అని చెప్పేసి మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. అంటే వీళ్ళు అధికారం కోసమే మమ్మల్ని వాడుకున్నారు. 2 రోజులు అధికారం వచ్చినాక మమ్మల్ని మర్చిపోయారు సార్ వీళ్ళు. నాకు 20 ఎకరాల పొలం ఉంది. అయితే ఆ పొలం నేను ఇంతవరకు ఇవ్వలేదు, కేసులు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి రోడ్ వేస్తామని చెప్పి మొన్న వచ్చారు సార్ నా దగ్గరికి. అటు పొలం ఉంటుంది, ఇటు పొలం ఉంటుంది, మధ్యలోకి వెళ్ళి పొలం వేస్తారు, రోడ్ వేస్తారట. 20 ఎకరాలు ఉంటుంది ఇప్పుడు కూడా, పట్టా భూమి సార్. ఫుల్ స్టేలో ఉన్నాం మేము. అయితే మా ఫాదర్ పేరు మీద 9 ఎకరాలు ఉంది, నా పేరు మీద మా అన్న పేరు మీద 4.5 ఉంటే, అయితే నా పేరు మీద పట్టా ఉన్నదాన్ని తీసి టీఐసీఐసీ అంటే ఎవడు? నేను అనుకుంటున్నా మన ఆయనకు ఓడన్నా ఇంకోడన్నా ఉట్టిండేమో టీఐసీఐసుడు అని అనుకుంటున్నా. వాని పేరు ఎట్లా వస్తుంది మా ఫాదర్ పేరు మీద ఉన్న పొలంలా? అంతేగా సార్. నేను ఏమంటున్నా అంటే మన ఆయన ఇంకొక ఆమెను చేసుకొని వాడికి ఉట్టిండు ఆయన టీఐసీఐసుడు అనుకుంటున్నా. నాకేం తెలుసు సార్, నేను పెద్ద చదువుకున్నానా? నేనేమన్నా టీఐసీఐసీ ఉండి పేరు వచ్చింది, ఎక్స్టెంట్ సేమ్ ఉంటుంది పొలము, నేనే దున్నుతున్నా, మొన్న వచ్చిండు వాడు నా పొలం ఉందని. నీకెక్కడిదిరా పైసలు ఇచ్చినావురా అంటే ఇవ్వలేదంటాడు. ఎవడి వీడు అసలు టీఎస్ఐసోడు? నాకు అదే అర్థమైతే లేదు. సరే సార్ అది పోని. ఇంకోటి, ఇదివరకు ఉన్న గతంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఇత్తనాలు వేసింది సార్, దానికి కాంగ్రెస్ ప్రభుత్వము దానికి కలిసి మందు గిన్నె పెట్టి మందు పిచికారీ చేసి ఇది చేస్తుంది సార్. ఇదొకటి. ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ చేసింది సార్ మేడిపల్లిలో. ఆ రోజు 4 ఊర్ల రైతులను అరెస్టులు చేసి ముందు రోజే అందరు తీసుకుపోయారు. ఆ రోజు ఆడ బాయిలాగా ఇక్కడనే పడుతుంటే ఆ రోజు మా వయసు కరెక్ట్ మా గొంతుగా వినిపించిందంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే సార్, మాజీ ఎమ్మెల్యే వంశేందర్ రెడ్డి గారు, కలవకుర్తి ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నా సార్. ఆయన ఒక్కడే సార్ మా కోసం పోరాటం ఆ రోజు చేసింది. ఈ రోజు కూడా మాకున్న ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సబితేంద్రారెడ్డి ఎక్కడ పోయింది, రంగారెడ్డి ఎక్కడ పోయిండు, ఇక్కడ ఉన్న నారాయణ రెడ్డి ఎక్కడ పోయింది సార్. ఇవాళ ఆ సార్ వచ్చినందుకు మరీ నమస్కారం సార్ మీకు మాత్రం. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ దగ్గరికి కరెక్ట్ సమాచారం పోవాలంటే వంశేందర్ రెడ్డి సార్ తోటే అవుతుంది. అయితే ఇంకొక విషయం సార్, సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ వీళ్ళకు మేము ఇంగ్లాండ్ లెటర్ అంటే అప్పుడు 15 పైసలకు ఒక లెటర్ ఉండే కదా సార్, అవి పోస్ట్ కార్డు సార్ 5,000 లెటర్లు రాసి పంపిస్తే ఇంతవరకు ఆ సోనియామ్మకి అందకుండా వచ్చిన మా బాధ, రాహుల్ గాంధీకి అందకుండా వచ్చిన. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన రాహుల్ గాంధీ గారు అది రాజ్యాంగాన్ని తీసుకొని పాదయాత్ర చేస్తుండు. ఆయన శిష్యులేమో ఇక్కడనేమో మమ్మల్ని ఉరితాలు తెచ్చేటందుకు వీళ్ళు తయారు చేస్తున్నారు సార్ మమ్మల్ని.
ఎంత ఘోరం సార్ మా బతుకులు. ఇది మా రైతుల బాధ సార్. ఇగో ఇక్కడ ఉన్న లేబర్ సార్ 4 ఊర్లలో కలిసి ఇంచుమించుగా ఊరుకు 500 మంది ఉంటారు సార్. వీళ్ళని ఎవరన్నా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా మాదేమో సార్ నాకు 20 ఎకరాలు ఉంది సార్, అమ్ముకుంటే నేను కనీసం మల్లెపల్లి దగ్గర పోయినా అంటే ఇంకొక 20 కిలోమీటర్ల అవతల పోయినా ఒక 5 ఎకరాలను కొనగలుగుతారు. వీళ్ళని ఏం చేద్దాం సార్? వీళ్ళందరూ లేబర్ను ఏం చేద్దాము? ఒక నీళ్ళు లేని బాయిలు తీసి గుంత తీసి జేసీపీలు ఇటాచ్లు వచ్చినాయి కదా సార్, గుంత తీసి పెట్టి మీరు వర్క్ చేసుకోండి సార్. మేము ఏమంటున్నాం, మీకు ఇదే ఆ ఫ్యూచర్ లేనిది మాకు ఆ ఫ్యూచర్ సీట్ వద్దు సార్. ఈ బతుకులకు ఫ్యూచర్ లేనిది మాకు ఆ ఫ్యూచర్ సీట్ ఎందుకు, దేనికోసం అసలు? వీళ్ళు ఏమంటారు అంటే ఆ రోజు టీఆర్ఎస్ చేసిన నాడేమో రేవంత్ రెడ్డి కొంగరకాడ మీటింగ్ పెట్టింది సార్. పెట్టి ఏమన్నాడు, ఇంకొక 6 నెలలు ఆగండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, మన రైతు ప్రభుత్వం అని చెప్పిండు. మేమందరం ఏం చేసాం సార్, నాది మేడిపల్లి ఉన్నా కూడా నా ఇంట్లో 4 ఓట్లు వేయలే. నా కాన్స్టిట్యున్సీలో కాదు 3-4 కాన్స్టిట్యున్సీలో నాకు రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా అరే మేము బతుకుతామరా నాయన, మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయరని మేము అందరిని అడిగినాం సార్. అట్లా అడిగి అని ఒక ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10 ఓట్లు ఓపిస్తేనే 4 కాన్స్టిట్యున్సీలలో గెలిచిర్రు. ఇక్కడ కలకుర్తి కానీ మహేశ్వరం అంటే ఒకటి మైనస్ అయింది, ఇక నల్గొండ అన్నీ చేసినప్పుడు ఈ రోజు వచ్చే వరకు వాళ్ళు ఏం చేసారు, ఓడ దాటిన దాకా ఓడమల్లన్న, తర్వాత బోడమల్లన్న సేమ్ ఏం లేదు సార్. గుర్తులు మారినాయి కానీ గుణాలు ఏం మారలేదు. టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, ఏం లేదు తేడా. ఆయన రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక మాకు ఇంకో దరిద్రుడు ఉన్నాడు సార్, కోదన్ రెడ్డి. దరిద్రుడు ఎందుకంటున్నాడంటే ఆ రోజు 2018లో నేను భూమి ఇచ్చుకుంటే 20 ఎకరాలు ఇచ్చుకొని పోతే ఇవాళ వంశేందర్ రెడ్డి సార్ ఊరు పక్కన కొన్నా కానీ నాకు 40 ఎకరాలు వస్తుండే. ఏమంటావు సార్? ఇవాళ నా గతి ఏంది సార్? ఇవాళ నేనంటే 20 ఎకరాలు 5 ఎండ ఉంటా, ఇక్కడ 2 ఎకరాలు నోడి ఏడుకోవాలి. వాడు సిప్ప తీసుకొని ఏ కూడి కాడ ఆడుకోవాలను. మీరు ఏదైనా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తారా, లేదంటే అది రాహుల్ గాంధీ, ఇక వీళ్ళంతా చెంచాలే సార్. కోదన్ రెడ్డి నిండా ముంచిన కోదన్ రెడ్డి అని అంటా సార్. నేను ఈడ గోరి కట్టించండి సార్ కేసీఆర్కి. ఈడ ముందర మీరు పోతాము చూడండి, గోరి ఎవరికి అప్పుడు స్తూపం కట్టించిండు ఒకటి. ఎవరి కోసం సార్ బాధ? కోదన్ రెడ్డి 80 ఏళ్ళు ఉండు సార్, ఈయనకు కాటికి కాలు చాపిండు. ఈడికెళ్ళి ఎంజాల్ ఏడుంది సార్, మేడిపల్లి ఏడుంది, ఎంజాల్ ఏడుంది. 6 దాకా నడవాల్సినంత అవసరమా? నడిచిర్రు, రాజ్యం వచ్చింది. సరే నీకు టీఎస్ఐ అది ఏంది కిసాన్ సెల్ వచ్చింది, ఇంకా 2 గన్మెన్లు వచ్చారు, కింద పడితే లేవడతానికి ఇంకోటి పిఏ వచ్చింది. అంతకంటే ఏం లేదు. మాకు వచ్చింది ఏముంది? ఏం లేదు సార్. ఆ రోజు మేము అమ్ముకుంటే పోతుంటే తెల్లవారుజామున 8 గంటలకు వచ్చి ఏమయ్యా ఇంకా లేవరేమయ్యా, మీ భూములు పోతున్నాయా, నా భూములు పోతున్నాయి ఆయన ఇవాళ ఏడుకోయిందా నేను అడుగుతున్నా సార్ కోదన్ రెడ్డి సార్ను. ఆ రోజు మేము ఎక్కడో పోతుంటాం కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు ఏమో వ్యభిచారం అన్నారు వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ వీళ్ళు చేసే సంసారం అని నేను అడుగుతున్నా సార్. సార్ వంశేందర్ రెడ్డి సార్ తోటి అయితేనే అవుతుంది. ఇక్కడ మాకున్న లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలతో ఎవరితో, ఎందుకంటే ఆ రోజు కూడా మా బాధ కోసం మేము వచ్చినాం. ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఇవాళ ఎవరైనా గన్మెన్లతో ఉంటారు, ఇవాళ అదే మా పక్కన ఉన్న లేబర్ పక్కన కూర్చొని ఇవాళ మీరు ఉన్నందుకు మీకు మరీ ధన్యవాదాలు సార్. మీరు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఏం చేస్తారో కానీ మా 2500 ఎకరాల పొలాలు ఒకటి, ఈ పోయిన భూముల కోసానికి మా ఉన్న పబ్లిక్ లేబర్ ఉంటుంది కదా సార్, వీళ్ళకు కూడా ఏందో సహకరించవలసిందిగా ప్రార్థన సార్. ఫార్మాసిటీ వద్దు, ఫోర్త్ సిటీ వద్దు సార్, మాకు ఏది వద్దు, మా బతుకులే మాకు మంచిది. సరే నాది అసండి భూమి 5 ఎకరాలు ఉంది మేడం. 5 ఎకరాలల్లా 5 ఎకరాలు మా మామ పేరు మీద ఉంది. మా మామ పేరు మీద ఉంటే 2 భార్యలు మా మామకు, 2 భార్యలల్లా సరి 2 ఎకరాలన్నర వచ్చిందన్నారు. అయితే ఇంకా 25 గుంటల భూమి ఉందాడ. 25 గుంటల భూమికి నిన్న మొన్న పోరాటం చేసినాం, తిరిగి వచ్చినాం. 6 సంవత్సరాల సంధి తిరిగినాం. తిరగంగా 3 సంవత్సరాలకు ఇచ్చిర్రు నాకు. అంటే మా పాలోళ్ళు ఏం చేసిర్రు, ఆపినందుకు ఆయన 3 సంవత్సరాలకు ఇచ్చిర్రు. ఇక 5 ఎకరాలకైతే తీసుకో, తర్వాత 25 గుంటలే తర్వాత చూస్తా అన్నాడు. సరే మంచిగా చూడని అని అనుకున్నా. ఇక ఈ చెరింత తీసుకున్నాం, 2 భార్యల పిల్లలం చెరింత తీసుకున్నాం. చిన్న భార్యకు 2 ఎకరాలన్నర, పెద్ద భార్యకు 2 ఎకరాలన్నర తీసుకున్నాక నిన్న మొన్న ఈ 25 గుంటలకు ఉంది కదా, దాని గురించి మళ్ళా ఇక్కడ తిరిగిన 2-3 సార్లు తిరిగినా, మళ్ళీ రీల్ సర్వై చేసిన, ఎన్ని తిరిగినా అది కాలేగా. కాకుండా మన ఆడియో ఆఫీస్కి పోయినా, ఆడియో ఆఫీస్కి పోతే ఏమంటుండే ఆడియో సారు, ఇంకెక్కడదమ్మా అప్పుడే ఇచ్చేసినాం, అది అయిపోయింది, ఆ భూమి ఆ కొలతలు అయిపోయినాయి, ఇప్పుడు నీకు ఇంకా రాదు, ఫార్మా అమ్ముకున్నోళ్ళు ఇస్తారు, మేము కాదు ఇచ్చేది, లేదు భూమి నువ్వు ఈడ లొలివేటని అవసరం లేదు అన్నాడు. ఇంకొకసారి నువ్వు వల్కరిస్తే 2 నెలల తర్వాత కలువు అన్నాడు.
ఇంకొకసారి నువ్వు అలకరిస్తే ఇంకెక్కడిది లేదు, వీడికి అయిపోయింది, నీకు ఫార్మా ఇచ్చిందిగా అక్కడ మీకు ప్లాట్లు ఇచ్చినాం కదా, ఈ 2-3 లక్షలు చూసుకుంటే ఆ ప్లాట్లు గుంజుకుంటాం అన్నాడు. ఇట్లా మమ్మల్ని భయపట్టించి ఎందుకు మరి మా కూలోళ్ళంతా ఎడ బతకాలి, మేమేడ బతకాలి, మేము కూలి చేసుకొని బతకొద్దా ఊళ్ళో? మాకు ఆ ఫార్మసీటీ అంటే ఏంటిదో ఆ లోకల్ సీటీ అంటే ఏంటిదో మాకు తెలియదు. మేము వంగి నాటేసేది ఒక్కటే గుర్తు. ఈ 5 ఎకరాలకు వచ్చినాయి వాళ్ళకు, మా అత్తకు 2 ఎకరాలన్నరకు వచ్చినాయి, మా చిన్నత్తకు 2 ఎకరాలన్నరకు వచ్చినాయి. ఇంకా 25 గుంటలకు రావాలి. ఎకరానికి 8 లక్షలు ఇచ్చారు. అసైన్మెంట్ అంటే లవణ్య పట్ట 25 గుంటలకు రావాలి. అంటే ఆ ప్లాట్ కూడా చూపించారు మేడం, చూపించారు పేపర్ ఇంకా చూపించారంటే అందరికి ఇచ్చినాడు పేపర్ ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చినాడు పేపర్ ఇచ్చిండ్రు. ఆడొకనాడు చూపించిండ్రు గిది నీది గిది నీది గిది నీది అని కొంతమంది చూపించిండ్రు. అంతవరకే రిజిస్ట్రేషన్ కాలేదు. మాకు చదువు రాసారు, రిజిస్ట్రేషన్ అంటే తెలియదు, లోకల్ సీట్ అంటే తెలియదు, ఫార్మసీ అంటే తెలియదు, ఏది తెలియదు. వంగి కలవాలన్నా, వరిసేను కలవాలన్నా, సద్దసేను కోయాలన్నా, జొనసేను కోయాలన్నా ఇది ఒకటే తెలుసు మాకు. ఇది ఒక్కటి తెలిసినందుకు అందరినీ తెచ్చి ఈసం కలిపిపోతాడంట. మరి ఆ ఫార్మసీటీ ఐసంగా సత్తామో వంగి నాటేసి సత్తామో మరి ఏం చేసి సత్తామో మనకు. అక్కడ పోయిన పటన్ చెరువు పోతే మాత్రము ఇక ముక్కు మూసుకున్నాము, నీళ్లు కూడా తాగలేదు. ఆడ ఒక తాన బోర్లకి వెళ్ళి అయితే పచ్చగా వస్తున్నాయి, ఇగో గీ చెద్దరు నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి. ఇక మరి ఇక్కడ కూడా గవే వస్తాయో ఏమో మరి ఇక మాకు తెలియదు. మీటింగ్ పోయినాం, ఫార్మసీటీ మీటింగ్కే పోయినాం, చూద్దాం ఎట్లున్నది ఏం కథ. కాకపోతే కంపెనీలు పెడతాం, ఓ బిస్కెట్ కంపెనీ అంటే 4 జనం బతుకుతారు, ఓ గోళీల కంపెనీ అంటే 4 జనం బతుకుతాం. ఏం ఫార్మసీటీ అంటే ఆ మందుల దవాఖానకు పోతాం సారు, దవాఖానకు పోతే వాసన వస్తాం, ముక్కు మూసుకొని వస్తాం. ఈ ఫార్మసీటీ అంటే మరి ఇంకా అది ఎట్లుంటుంది, ఇంకేం కథ. జర డైలీ వీక్ అయితేనే ముక్కులు మూసుకొని చేస్తారు, ఆ ఫార్మసీటీ తెచ్చిపెడితే మేమేడ చేస్తాం మరి. సరే, అందరికీ నమస్కారం. ప్రభుత్వం మనకు వాస్తవానికి ఒక మాట ఇచ్చింది, ఏమని? అధికారంలోకి రాగానే వెంటనే ఫస్ట్ మనల్నే కాపాడతామన్నది. మనం వాస్తవానికి గత ప్రభుత్వాలు మనల్ని విచ్చలవిడిగా మోసం చేసినాయి, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆన్లైన్ సిస్టమ్ తీసేసిరు, బ్యాంక్ పోతే లోన్ రావట్లేదు. తర్వాత రైతాంగం పైన ప్రభుత్వము ప్రతి క్షణం కక్షగట్టినట్టు ఏ ప్రభుత్వం అయినా ఇబ్బంది పెట్టడమే ప్రారంభించింది. మేము ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పబ్లిక్ హియరింగ్ పెడితే ఇక్కడ ప్రజలని దగ్గర రానివ్వలే, బాధలు చెప్పడానికి కూడా. తర్వాత బీజేపీ గవర్నమెంట్ బీసీ కమిషన్ తీసుకొచ్చింది, అది రిపోర్ట్ ఏం చేసిందో మాకు అర్థం కాలే. వాస్తవానికి ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అందరం పెద్ద మొత్తంలో ఓటేసారు, ఎప్పుడు వేయని వాళ్ళు కూడా. అయితే ప్రభుత్వం తప్పకుండా మనల్ని సహకరిస్తామన్నది, అదే విశ్వాసం మీద ఉన్నాం మేము. ఆ తర్వాత విపరీతమైన ఇబ్బందులు ఏంటంటే, సరే ఏ ప్రభుత్వం అయినా జై జవాన్ అన్నది, జై కిసాన్ అన్నది, జై విజ్ఞాన్ అన్నది, వాళ్ళు అనడం కాదు, దాన్ని అమలుపరిచి చూయించిరు. ఏ విధంగా అంటే భూమి లేని రైతులకు భూములు ఇవ్వడం, వాటర్ సోర్స్ కల్పియడం, రైతాంగాన్ని కాపాడుతూ వచ్చిరు. ఈ గత ప్రభుత్వాలకి ఏం రోగం వచ్చిందో ఏం అర్థం కాదు, కానీ ఇది నాకొక్కరికి జరిగిన ఏదో ఒక రైతుకు జరిగిన మోసం కాదు. ఎందుకంటే సరే మనం ఒకప్పుడు రంగారెడ్డిలో లాస్ట్కున్నాం, ఇప్పుడు రంగారెడ్డి ఎక్కడ మన సిరిసనగల్ల దాకా వెళ్ళిపోయింది. ఈ రైతాంగం ఈ భూములను లాక్కుంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆ భూములను కూడా లాక్కోవడమే. అంటే మనల్ని ఏ విధంగా అయితే మోసం చేస్తారో తిరిగి వాళ్ళని అదే మోసం చేయడానికి వచ్చే ప్రభుత్వాల దగ్గర ఉన్న ప్లానింగ్. రైతాంగాన్ని కాపాడాలి, ఏదో ఒకటి సంపదను క్రియేటివ్ చేయాలి, రైతాంగానికి కావాల్సినటువంటి నీళ్లు విత్తనాలు ఇవ్వాలనే దృష్టి లేదు. రెండో సమస్య, సార్ మేము సూటిగా అడుగుతున్నాం, మా మీద మీకు ప్రేమ ఉంటే నువ్వేం పెట్టాలనుకుంటున్నావో మాకే చెప్పు. ఒక రైతుగా మాకు లేదా హక్కు? నువ్వు నీళ్ళు ఇస్తే పంటిస్తున్నాం కదా, నువ్వు ఏదన్నా ప్రాజెక్టు తెస్తే మమ్మల్ని భాగస్వాములు చేయి, మాకు నచ్చితే నీకు నచ్చితే కూసుందాం, లేకపోతే విడిపోదాం. ఏ రైతాంగానైనా బతికియాలంటే నేను మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నా, మనలాంటి ఉద్యమాలు ఎన్ని చేసినా అవి జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్లో ఉండి రీఫార్మ్స్ తెచ్చి మన రైతాంగానికి సరైన హక్కుని కల్పించి, రైతు పొలం అవసరం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు నీళ్ళల్లో మన వాటా, కరెంటులో మన వాటా, అక్కడున్న రైతాంగాన్ని బతికిస్తే అక్కడున్న రైతు అక్కడనే బతుకుతాడు. లేకపోతే ఎక్కడనో ఫారెన్లు ఉన్నోడు వచ్చి ఆడ పవర్ ప్రాజెక్టు పెడతాడు, అక్కడున్న లోకల్ నాన్ లోకల్ అయి చెల్లా చెదరమై వెళ్ళిపోతారు. మనం ఒకవేళ ప్రభుత్వం మన దగ్గర ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే, మనల్ని భాగస్వామ్యం చేస్తే మనకు నచ్చితే అవుతుంది, లేకపోతే లేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు బలవంతమైన చర్య ఏమి చేయలే కదా.
మన భూములని సైలెంట్గా ఒక్కొక్కటి నరుక్కుంటూ వచ్చేస్తారు. మనకు రైతు బంధు వచ్చేది, రైతు బంధు కట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత మనం పండిస్తున్న పంట ఎంత అధ్వానంగా తయారు చేశారంటే మనం యూరియా రాకుండా చేసేసిరు, మనం పండించిన పంట రాకుండా చేసేసిరు. ఇంకా దయానీయమైన పరిస్థితి ఏంటంటే అంత పేదరికాన్ని అనుభవిస్తూ కూడా సార్ ఎవరికైనా మనిషికి కనీస అవసరాలు ఉంటాయి, ఒక పావెకర అమ్ముకోవాలంటే అమ్ముకోకుండా చేసేసిరు. మేము ఒకటే అడుగుతున్నాం, నేను సభాముఖంగా, అయ్యా మన అందరికీ తెలుసు గత ప్రభుత్వాలు మనకు సోనియమ్మ ఒక్కసారి వచ్చి తెలంగాణని నేను కాపాడుతా అని మనకు ఎప్పుడైతే తుగ్గుడల మాట ఇచ్చిందో అందరి లోపల మార్పు వచ్చింది. ఆ తర్వాత ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మనం ఎన్నో ఆశలతోటి పోయి వాళ్ళకు ఓటేసి పాలాభిషేకాలు చేసి మన కాళ్ళు అరిగిన దాకా ఆర్డీఓ ఆఫీస్ దాకా పోయి వచ్చినాం. ఆ తర్వాత మన పరిస్థితిని వాళ్ళు దిగజార్చారు, మన లోపల విశ్వాసాన్ని నింపలే. వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మనం పనిచేసినాం. మన మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉన్నా మన భూములు మనకు దక్కాలి. నేను ఒకటే కోరుకుంటున్నా సార్, నా ఊరు నాకు దక్కాలని ఉంటుంది. నువ్వు ఉన్న రెవెన్యూ మొత్తం గుంజుకున్నాక మేము ఏం చేయాలి? ఫ్యూచర్ దేవుడెరుగు. మన ఊరే లేనప్పుడు మనం ఎక్కడ ఉంటాం? మనం వర్షానికి వస్తుంటే చిన్న గూడు ఉంటే దాన్ని వదిలేసి మిగతా వర్షానికి వస్తాం. ప్రభుత్వం మన భూములు మనం ఉంచుకున్న భూములు ఉంచడానికి కూడా మేము బతిలాడాలనా సార్? ఇన్ని రోజులు కష్టపెడతారా ఎవరైనా? ఏ ప్రభుత్వాన్నైనా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్, మీరు తప్పకుండా ఈ మెసేజ్ పంపండి. రైతాంగం భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేదు, డబ్బులకు లొంగడానికి కూడా సిద్ధంగా లేదు. కాకపోతే మా భూములు మాకే కాదు, భవిష్యత్తులో కూడా ఏ రైతాంగానికి కష్టం రాకుండా ఒక రీఫార్మ్స్ తీసుకురమ్మనండి సార్. ఎందుకంటే రైతుల తర్వాత కూలీలు అవినాభావ సంబంధంతో ఉంటుంది. వ్యవస్థ అంతా నాశనం అయ్యే ఒక దుస్థితిలో ఉంది. మేము మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాం సార్. అవసరమైతే మాకు కొన్ని రైట్స్ కల్పించండి, మీరు ఒక ప్రాజెక్ట్ వేసి మాకు వాటర్ ఇవ్వండి, లేకపోతే మాకు మేలు జరిగే పని చెప్పండి సార్. ఊరికి అడవి ఉండాలి, చెరువు అయిన ఉండాలి. ఇప్పుడు అడవి లేదు, చెరువు లేదు మా ఊరికి. మా పరిస్థితి ఏంది సార్? నేనే స్వయంగా నా భూమి మేము పోరాటం చేస్తున్నామని అమాంతం తీసి ప్రైవేట్ లిస్టులు వేసిరు సార్. మీరు మేడాన్ని అడగండి. మేము ఇద్దరం పోయి ఆర్డీఓ తానిపోతే ఆర్డీఓ ఏమంటాడు, అదేదో ఇది ఫార్మాల్ ఉంది నేను ముట్టుకోను అంటాడు. నేనుండి ఇదేమన్నా బ్రహ్మ పదార్థమా? నువ్వు తీయొచ్చుగా అంటే, బ్రహ్మ పదార్థమా అంటే పూరి జగన్నాథుని టెంపుల్ ఉంది చూసిరాపో. నా భూమి నాకు కలిపి నీకు నువ్వు చేసిన తప్పు నువ్వు జరిపే నీకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతావా అంటే కలెక్టర్ సార్ ఎవరి నోటికైనా అదేనా? ఫార్మా అంటే అదేదో దుష్ప్రచారం లాగా. మీ భూములు మాకు అవసరం లేదు, ఇస్తావా చెప్పు, డబ్బులు ఇస్తాం. అయితే నిన్న మొన్న పేపర్లో వీడియోలు ఫోటోలు కానీ వచ్చింది నేను ఒక్కరోజు టైం అడిగిన సార్. నా పొలం అమ్మింది 2 ఎకరాలు, వాళ్ళు కబ్జా చేస్తుంది, పొలం దున్నుతుంది 5 ఎకరాలకు దిగుతుర్రు. అయినా సరే మా చిన్నమ్మ వాళ్ళది ఏముందంటే ఇందులో 278 సర్వే నెంబర్లో అమ్మింది 2 ఎకరాలకు కానీ ఇక్కడ దిక్కు అమ్మిన దిక్కు మీరు తీసుకోండి. అందులో ఇట్లా అమ్మిన దాంట్లో ఇట్లా మేము జొన్న పంట వేసినాం, పత్తి పంట వేసినాం. అమ్మిన దాంట్లో ఇక్కడ దిక్కు తీసుకోండి, మీరు పంట ఏం దిక్కు తీసుకోండి, సేమ్ సర్వే నెంబర్ కదా, మీరు 2 ఎకరాల్లో తీసుకోండి, అక్కడ దిక్కు తీసుకోండి అని మాట్లాడినాం. లేదు మా మ్యాప్ ఇక్కడనే చూపిస్తుంది, మేము ఇక్కడనే దున్నుకుంటామని చెప్తారు. ఇంకొకటి అంటే టీజేఎస్ అంట, మీకు 15 రోజులు టైం ఇస్తున్నా, మీ బర్రెల షెడ్డు కానీ మీ గొర్రెల షెడ్డు కానీ ఇక్కడ నుంచి తీసేయాలి. ఆడవాడు ఓడాడు. ఇంకోటి నేను ఎమ్మెల్యే సార్ ఏమంటా, స్థానిక ఎమ్మెల్యే ఏమంటి మేడిపల్లి నుండి ఎంజల్ వరకు పాదయాత్ర చేసిన దాంట్లో నేనున్నా, ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నేనున్నా, సోషల్ మీడియా కానించి అన్ని రకంగా ఎమ్మెల్యే గారు వెంట ఉన్నాను. నేను ఒక్కరోజు మా సార్తో మాట్లాడి సార్ బిజీ ఉండు అని నేనంటే ఎండితో మాట్లాడిపి, జెడ్ఎంతో మాట్లాడిపి, ఓడి జెడ్ఎం ఓడెండి, నా భూమికి నేను ఎండి, నా భూమికి నేను జెడ్ఎం అన్న. ఇంకోటి వంశీచంద్రెడ్డి అన్న గారు కల్వకుర్తి ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు. ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ కోసం అన్నను మాట్లాడే కూడా చేసారు. ఇదే టీఆర్ఎస్, అప్పుడు మేము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అన్న ఆ రోజు ఎంత విమర్శ ఎంత అడిగినా కానీ టైం ఇవ్వకుండా అన్నం చేసారు. అది ప్రజాభిప్రాయ సేకరణ కాదు, లేమూరు నుంచి జాపాల నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి లీడర్ అభిప్రాయ సేకరణ చేసి కానీ ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. ఇప్పటికైనా ఇంకొక 15 రోజులు టైం ఇచ్చింది, 3 రోజులు టైం అయిపోయింది, ఇంకా 12 రోజులు టైం ఉంది. ఎవరో చూడరండి, ఎంత కాడికైనా అంత కాడికవుతుంది. ఇప్పటి వరకు దూకున్నాం కానీ ఈసారి అయితే వస్తే ఏ అధికారం అయినా సరే కానీ విడిచిపెట్టేదే లేదు. అదే భూమిలో బొంద పెడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, బహిర్గతంగానే చెప్తా ఉన్నాను, తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే భూములు పోవద్దు సార్. భూములు రైతన్నలు బాగుంటేనే మేము కూలీలం బాగుంటాం. ఈ రైతన్నలు బాగుండాలి, భూములు ఉండాలి, మా కూలీలు దొరకాలి. మాకు ఊర్లో భూములు పోయి కూలీలు దొరకక నిన్నమన్నా 2-3 రోజులు 2-3 ఊర్లకు వెళ్ళిన సార్ నేను కూలీ కోసం. మా ఊర్లో చేసుకున్నంత మంచిగా నాకు లేదు. అందుకనే మా గ్రామం భూములు పోవద్దు, మాకు నిత్య కూలీలు దొరకాలి. గవర్నమెంట్ గుర్తించవలసింది ఏంటంటే మాకు భూములు లేవు సార్.
మేము నిత్య కూలి చేసుకునేటోళ్ళం. మా లాంటి వాళ్ళని కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. మాకు నా భూమి ఉంటే అంత 3 ఎకరాలు 4 ఎకరాలు పోయింది. అది ప్యాట రాలే. ప్యాట రా నుంచి ఉన్న భూములకు కూడా ఆడు ఉగ్గం పెడుతుండు. ఆ ఉగ్గం పెడితే మేము ఏం చేసుకొని బతకాలి? మాదంటే కుళ్ళు కూర్చోరు 10 మంది మా భూమిలో బతరు. 20-30 మందిలా ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాల కాపుల భూమిలో మేము బతాం. వాళ్ళు ఏం చేయాలి? మేమేం చేయాలి? మేము బాగా ఊరికి పోతుంటే ఊర్ర పంటి పోతుంటే ఆటో వాళ్ళు ఖరాబ్ అయ్యి కింద పడుతున్నారు. మా ఊరున్నంత మాకు అసహనం లేదు. మేము ఎలుగుర పండి ఓము ఉండ భూములల్లా మేము కష్టం చేసుకొని కూలీలో కూలిపోతాం. నేను పొద్దున్న లేచే కూలిపోయేదాన్ని, నేను ఇంట్లో వండేదాన్ని కాను. నాకు ఎప్పుడు ఏడుకోయినా కానీ ఏ కష్టం చేతన అవుతుంది. ఆడ పరమశీటి పెడితే ఏం చేసుకొని బతాం మేము? ఆ బండలలో జారిపడాలా మేము? అబ్బా పుట్టిన పిల్లలు ఏం చేసుకొని బతకాలి? ఆడప్పుడు పైవాడ ఇంటింటికి ఇస్తానడు ఉద్యోగం, అది లేదు. మా పిల్లలు పొద్దున్న లేచే పోతురు, సెంటరింగ్ పనులకే పోతారు. మాకు ఆ పిల్లలు పడియాలి, భూమి లేకుండా తీసుకుంటే బాడకావు. మాకు ఉండాలి, మా భూములు మాకు ఉండాలి. మేము కష్టం చేసుకొని బతకాలి. ఇప్పుడు మేము ఏం కష్టానికి కోదు, ఏ ఊరుకోదు, ఏ పల్లెకోదు, మాకు గింత తేజ్ అయింది. మేము ఊళ్ళో ఉండేనే సిప్పటి తాబేడా సోరేడా తెచ్చుకొని కాసుకొని గుడిసెలు పడిచేస్తాం. మేము ఆడు వచ్చి లేకుంటే మంది డబ్బా నీరు దేశం గుంత తీసి ఆ గుంతలో పెట్టాము మమ్మల్ని ఇంతమంది అంతే. మేమైతే భూములు ఇవ్వం, ఉన్న భూములు కూడా. ఆడు ఇది రోడ్ వేస్తుండు, అది వేస్తుండు, ఉన్న భూములు గుంజుకుంటాను. రోడ్ వేసేదాడు ఏ అవసరం ఉందానికి? మా భూములు మాకు కావాలి, మేము కూలి చేసుకొని బతాము. మాకేం లేదు. మాకుంది 3 ఎకరాలు, 3 ఎకరాలు ఉంది. ఇయ్యలే పట్టభూమి, అది రోడ్డు పక్కలే ఉంది. మాకు అది ఇవ్వాలని పడుతుంది. వాడి నూక్తా అంటే ఎట్లా నూక్తాడాడు? నూకరెట్టు నూక్తాడు చూస్తాం. అదే ఆయన అది సద్గుణ పక్కలే ఉంది మాది కూడా. ఆయనే పట్టభూమి. గైరాన్లో అది గైరాన్ గుంజుకుంటాడు, పట్టభూములు కొంత గుంజుకున్నాడు. ఒక పరమశీటికి అది ప్లాట్ ఇవ్వలే మాకు. ఇస్తాను బొంకుతాడు బోగతు బైకినట్టు. ఇప్పుడు ఏది మాకు అవి శబరి ఇచ్చిందాక ఓల పడేసుకున్నాడు. ఇప్పుడు ఇచ్చినాక ఒలకెళ్ళి తీసేస్తుండు. ఆ ఒలకెళ్ళి ఎక్కడ వాళ్ళు? మేము మాకు ఉండాలి భూములు, ఉన్న భూములు అని ఉండాలి. మేము కూలి చేసుకొని బతాం. 10 మంతానికి కూలిపోయి బతాం. నేను ఇంట్లో ఆడదాం కానీ మంచి మొత్తం నేను కూలి చేసుకొని బతాను. అది ఉండదు. అమ్మ 10 ఎకరాలు ఉంది, 1 ఎకరం ఉంది, ఎకరంలో బతికేదాం కానీ నేను కూలిపోయేదాన్ని కూలి పెట్టుకొని బతాం. మేము ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ హియరింగ్ మీరు ఇప్పుడు పెడుతున్నారు. మేము ఒకసారి 2016లో పబ్లిక్ హియరింగ్ వస్తే మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి వేరే ఊర్లో కూర్చోబెట్టారు. ఒక మనిషి పక్కలో పోలీసులను కూర్చోబెట్టారు. ఎవరిని లేవనీయలే, మాట్లాడనీయలే. 25 మంది మాట్లాడితే 25 మెంబర్స్ మాత్రమే మాట్లాడారు. 25లా మాట్లాడింది ఎవరు? దొంతు నరసింహ సార్ మాట్లాడిండు, సరస్వతి మేడం మాట్లాడింది, మేడిపల్లి నరసింహ మాట్లాడిండు, వంశీ చంద్రనాథ్ సార్ కొట్లాడు ఆయన మాట్లాడిండు. ఈ 4గురే మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ ఎవరు? మహేశ్వరంకి వెళ్ళి, అజ్జలపురంకి వెళ్ళి, మంచాలకి వెళ్ళి, ఇబ్రాహింకి వెళ్ళి తీసుకొచ్చి మాట్లాడించారు. ఆ పెద్ద మనుషులు మాట్లాడిస్తే 27 మందిలా మాట్లాడి 4గురే. మిగతా వాళ్ళు ఒక్కటే మాట జోలపాట వాడు కూడా వెళ్ళిపోయారు. ఆయన రఘునందరావు కలెక్టర్ ఎంత ద్రోహపూరితంగా అంటే, ఎంత కుట్రపూరితంగా అంటే, వంశీ మాట్లాడుతుంటే గడిగడితే మైక్ గుంజుకుంటూ ఉన్నాడు. అటనే కంటిన్యూ లొల్లైతే మేము చూస్తే కాకుండా చేసాడు. ఆయన ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ వాళ్ళకి? ఆయన ఇంకా 3 ఉన్నారు. ఎవరు? ఆయన 2 ఎమ్మెల్యేలు. ఆయన ఎవరు? ఉన్నోళ్ళు ఏంటంటే ఇది ఆపాలని అప్పుడు వచ్చింది. ఇప్పటిదాకా నేను ఏమంటున్నానంటే, దీనికి ఇత్తు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, నీళ్లు పోసింది బీజేపీ పార్టీ, పర్మిషన్ ఇచ్చి పండ్లు అమ్ముకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ముగ్గురు చేస్తారు. అప్పుడు పదవి కోసం కొట్లాడిర్రు. ఈడ బీజేపీ వాళ్ళు వచ్చి ఈడ బీసీ కమిషన్ చైర్మన్ పెట్టి జోలి మర్చిపోయిండు. ఇచ్చిన ఆయన వేరే మాట మాట్లాడుతుండు. ఇప్పుడున్న వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ నేను చెప్తున్నా, మా ఊర్లో 4 నగర్లకి వెళ్ళి ఏమన్నాం? మార్పు కావాలని స్టార్ట్ చేసినాం. ఈ మార్పు స్లోగన్ ఎవరు ఎత్తుకున్నారు? కోమటిరెడ్డి సార్ ఎత్తుకుంటూ, మల్రెడ్డి సార్ ఎత్తుకుంటూ. ఈ మార్పు వచ్చింది. మరి ఇప్పుడు ఏం మార్పు అయింది? మీరు మారిరు, మేము మారలే. మరి మాకెట్లా మారుతారో మారు. మేము ఇన్నిసార్లు మొర పెడితే, ఇన్ని లెటర్లు రాస్తే, ఇన్ని మీడియాలు పెడితే, ఇది ఢిల్లీ దాకా మా వాయిస్ పోతలేదా? పోతుందా? పోకపోతే ఈ సార్ వంశీధర్ సార్ ఢిల్లీ దాకా వాయిస్ తీసుకుపోవాలి. నాకు తెలిసిన ఆలోచన కాడికి రాహుల్ గాంధీకి ఈ భారతదేశంలో 10 మంది ఆపద మిత్రులు ఉంటారు. దాంట్లో ఈ సార్ కూడా ఒక ఆయన ఉంటాడు. ఈయన ఇక్కడున్న సారు తీసుకొని వెళ్ళదలుచుకుంటే ఆయన వాయిస్ తీసుకొని మన వాయిస్ మన ద్వారా ఆయన నోటితోని చెప్పేయగలుగుతాడు. మనం ఇంతమంది రిక్వెస్ట్ ఏంటంటే, మన వాయిస్ ఏందో ఆ సార్ నోటితోని ఢిల్లీలో చెప్పగలగాలి. చెప్తే
ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతారు కాంగ్రెస్ వాళ్ళు. నా జీవితంలో ఒకసారి కాంగ్రెస్ కొట్టేసిన ఎప్పుడు వేయలే, అది మన ఇష్టం. నేను ఒక 400-500 ఓట్లు వేయించిన, 4 నియోజకవర్గాలు తిరిగిన, అందరికీ ప్రచారం చేసిన. నేను ఒక 4000 ఓట్లు వేయించిన కాంగ్రెస్ పార్టీకి, 4 నియోజకవర్గాలు. లాస్ట్కి వస్తే మా ఎమ్మెల్యేలకు తిరిగి ఓట్లు వేయించిన, కులం పోయినా సుఖం కూడా పోయింది, కులం పోయింది సుఖం పోయింది. ఇప్పుడు నేనేమంటున్నా, ఏదున్నా ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు మన 4 ఊర్ల కోసానికి మీరు ఒక్క 4 రోజులు అలిగి కూర్చోరి. మీరు అలుగురే, 4 రోజులు అలుగురి, 4 రోజులు అలుగురి, మేము కూడా వస్తాం. అలుగు కూర్చోరు. మీరు ఎమ్మెల్యే కోకురి, కోనేరు ఎవరెవరు మేము రామని చెప్పురి. స్వచ్ఛంద మహాత్మా గాంధీ మీకు చెప్పిండు కదా, ఉప్పు సత్యాగ్రహం చేయరని చెప్పిండు కదా. ఒక్క 4 రోజులు చేయరు మీరు సత్యాగ్రహం, చూద్దాం. కోనేడు ఒకసారి రాడా, లేకపోతే ఈయన మళ్ళీ ఒకసారి రాడు, చూద్దాం. మేము భారతీయులం కాదా, మేము తెలంగాణ ప్రజలం కాదా, మేము రైతులం కాదా, రాజ్యాంగంలో మాకు హక్కు లేదా? మీకు రాజ్యాంగం ప్రకారం ఓటేసి గెలిపిస్తేనేమో భూమి గుంజుకునే హక్కు నీకుంది. రాజ్యాంగం ప్రకారం మేము ట్యాక్సులు కడితే జీతాలు తీసుకుంటానికేమో నీకు హక్కు ఉంది, మళ్ళీ బెదిరేయడానికి. కానీ మాకెక్కడ పోయింది? మాకు లేదా? కోట్ల కేసులు ఉంటేనేమో ఇయరింగ్లు పోతూ ఉంటాయి, 300-400 ఇయరింగ్లు పోతాయి. అంటే ఇక వేరే కేసులకేమో తెల్లారే పరిష్కారం వస్తుంది. ఈ రైతుల కేసుకేమో ఇన్ని సంవత్సరాలు కూడా పరిష్కారం రాదా? మాకు రాజ్యాంగంలో మేము ఉన్నామా లేమా? బస్ మేము ఒకటే మాట, మాకు బతికే హక్కు ఉందా లేదా? ఈ భారతదేశంలో మాకు బతికే హక్కు ఉందా లేదా? తెలంగాణలో మేము వారసులమా కాదా? మేము ఓటేస్తే మీకు ఉపయోగపడేదా లేదా? లేదంటే చెప్పండి. పత్రికగా చెప్తున్నా, మేము అందరికి చెప్తున్నా, మీరు మీ అభిప్రాయ సేకరణలో ఇదే మాట. ఈ 4 గ్రామాల ప్రజలు భారతీయులు గారా? వీళ్ళు తెలంగాణ పబ్లిక్ గారా? వీళ్ళు భారతదేశ ఓటర్స్ కాదా? కాదని చెప్పండి. ఏ దేశం ఆ దేశం పోతాం. మేము చిన్నప్పటి నుంచి ఉద్యమాలు చేసి భూములు సంపాదించి కొట్లాడి ఇంతమందికి భూములు ఇప్పించింది నేను దాదాపు 80 ఎకరాల భూమి ఇంతమందికి పట్టాలు ఇప్పించాను. ఆ గవర్నమెంట్లో, రాజశేఖర్ గవర్నమెంట్లో కావచ్చు ఎన్టీ రామారావు కూడా కావచ్చు, అన్ని కొట్లాడేసా మా కళ్ళ ముంగలే భూములు గుంజుకొని మాయ గుంజుకుంటే, అరే 4 రోజులు అడుగురాయంటే నీ అమ్మ సిగ్గు తప్పి ఉరుకుతూనే ఉంటాడు. కాబట్టి ఏం మీ పదవి పోతుందా, మీ కొలువు పోతుందా? ఎక్కడ పోతుంది? 4 రోజులు కూర్చోరి చూద్దాం. ఈ ఎమ్మెల్యే చేస్తాడు, ఆ చైర్మన్ చేస్తాడు, ఈ పనికాయలు పూసలు కొడుకు. అది అలాగని ఏమైనా ఫోటోలు చూసుకుంటా, పేపర్లు చూసుకుంటా అంటే అయిపోయినా మీ పదవులేసి అయిపోయినా మా పదవి ఓడియాలి. ఎవడైనా పదవి ఓడియాలి. మాకి చెప్తున్నా, మా ఖబర్దార్. ఇప్పటిదాకైనా ఈ పిల్లలు చెప్తున్నారు శాంతియుతంగా పోతున్నాం, శాంతియుతంగానే పోవాలి. మనం ఇది సివిల్ క్రిమినల్లో ఇన్వాల్వ్ అయితే మనందరి కొడతారు. మనలో ఓడు పలకరియాడు, తెల్లని దాకా పోలీసులను పెడతారు. మంచి ఓడిచాడు అందరినీ కొట్టి మన ఇబ్బందులు పెట్టి కేసులు అవుతాయి. మనం ఉండబోయి గుండెలు కూడా గుంజుకోపోతారు. మనం అడిగే హక్కు ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా తిరగబడద్దు, అధికారిని మందలియాలి, తిరగబడద్దు. ఇంకా కానీ నీ అమ్మాయి బొచ్చగా పోతే ఇంకోటి వస్తాడా? ఇప్పుడు 3 పోయిన ఈయన పోతాడు, ఇంకోటి వస్తాడు. ఏంటంట బక్కోడు పోయి పొట్టోడు పోతాడు, పొడు కూడా వస్తాడు, చూసుకుందాం. అట్లా ఉండాలి. కానీ ఆడిని కొడతాం, ఈయన్ని కొడతాం, ఎవరిని కొట్టొద్దు, ఎవరిని ఏమనొద్దు, ఇట్లనే ఉండాలి. ఇదే ప్రకారం ప్రాణంగా ఈయన గాడు 4 గంటల నేను అనుకుంటే ఫస్ట్ ఏమన్నా తెలుసా, అరే ఆడేమేం చేస్తుందా, నువ్వుకేస్తే పోతుంది. 10 మంది వచ్చారు ఫస్ట్ మీటింగ్ పెడితే, ఇవాళ 1000 మంది వచ్చారు. ఇన్ని మీటింగ్లు చేసినాం. మరి 10 మందిని 20 మందిని ఆడామనేగా. ఎందుకో 3 పార్టీలు గరక కూడా వీకరు. ఎందుకో పీకురుస్తుందా? ఏం పీకుతారా మీరు? నేనేమంటున్నా, ఇట్లనే ఉండాలి. ఎవరు కూడా దీని మీద ఎవరన్నా పక్కోడు వచ్చి గెలికితామంటే మీరు గెలకనియొద్దు. ఎవరైనా అవకాశం కోసం వస్తాడు, ఓ రాయేద్దామంటాడు. మీ పొరపాటున రాయేస్తే మేము మిమ్మల్ని బహిష్కరిస్తాం. ఎవడు రాయొద్దు, ఎవడు మనం తిట్టొద్దు. మన హక్కు జేసీపీ కింద వండుకుందాం, కొట్లాడదాం, ధర్నా చేద్దాం, మళ్ళీ పోదాం. ఈ నుంచి ఢిల్లీ దాకా వనిక మనకు అవకాశం ఉంది. ఎందుకే మనము రాజ్యాంగం ప్రకారం మన హక్కు ఉంది, మన కోర్టు ఉంది. కోర్టు కొనికే మనకు లాయర్ ఉన్నాడు, తీసుకపోనికే మేడం ఉంది. కానీ మీరు ఎవరు కూడా రాయేస్తాం రప్పేస్తాం అనొద్దు, శాంతియుతంగా చేయాలి. మీరందరూ ఇట్లనే ఉండాలి. మీ అందరికీ ధన్యవాదాలు. ఏంటంటే 8 సంవత్సరాలు ఇంత పెద్ద ఉద్యమం మహాత్మా గాంధీ నడిపితే స్వతంత్ర పోరాటం లేకనే మనం కూడా స్వతంత్ర పోరాటం, మరో స్వతంత్ర పోరాటం చేస్తున్నాం. మనం చేద్దాం, ఎంతనే చేద్దాం. కానీ ఎదురుడానికి మాత్రం మీరు అవకాశం ఇవ్వదని మనం చేస్తూ ఇదే విధంగా ఐక్యతంగా ఉండాలి. ఎవరు మాత్రం హింసకు పాల్పడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన బాధలు 4 గ్రామాల బాధలు ఎంఆర్కు వినిపించినాం, ఆర్డీఓకు వినిపించినాం. కలెక్టర్ దగ్గర మేడం కూడా 10 సార్లు తిరిగింది, టైం ఇవ్వలే. ఎన్నడో ఒక రోజు పోయితే టైం ఇస్తున్నది, టైం ఇవ్వలే.
ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి అయితే 10 సార్లు తిరిగినాం. ఏం మేడం గారు, 10 సార్లు తిరిగితే 10 సార్లు కూడా మా భూములు ఆన్లైన్ ఎక్కియాలి, మాకు రైతు బంధు రావాలి, మా ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కానీ ఎమ్మెల్యే సాబ్ మాత్రం ఏం పట్టించుకోలేదు సార్. ఎవరు ఆడి ఒకటి ఏమంటాడు, పై వాళ్ళది అంటాడు, ఆ ఎంఆర్ ఏమంటాడు, పై వాళ్ళది అంటాడు. మరి మేము పైకి ఎవరి దగ్గరికి పోవాలి? సరే, ఏమో అధికారులు ఉన్నారేమో కానీ దయచేసి వంశీచంద్రరెడ్డి గారికి 4 గ్రామాల తరపున ధన్యవాదాలు చెప్తున్నాము. మా 4 గ్రామాల ప్రాబ్లం మొత్తం మీరు సాల్వ్ చేయాలని మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇక్కడ ఈ కమిటీని దాదాపుగా నాకు తెలిసి 8 ఏళ్ళ 9 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నది మా కమల సరస్వతి అమ్మ గారు. ఆమె లేకపోతే ఇప్పటికే గుటకలు కొట్టేవారు. మనం ఈ ప్రభుత్వాలు ఏదైనా కానీ ప్రభుత్వాలు అంటే ప్రజలకు తల్లిదండ్రి వలె ఉపయోగపడాలి. ఈ ప్రకృతి అంటే సర్వచరాచర సృష్టికి ప్రకృతి తల్లి. ప్రతి జీవికి భూమి మీద అక్కడ ఆడి బతకడానికి హక్కు. ఏ ప్రాణిని కూడా నష్టం చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఇది ఈశ్వర సృష్టి, ఇది భూమాత యొక్క నిర్ణయం. ఇది అందరినీ కూడా సమాన భావం చేత సకల చరాచర సృష్టిని కూడా ఈ భూమి, ఈ తల్లి మనము శ్రమించిన శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇచ్చుకుంటా ఈ భూమి అందరినీ మోసుకుంటూ వస్తున్నాయి. ఈ భూమిని అందరికీ ఎక్కువ బతికేందుకు కానీ ఈ సర్వచరాచర కోటిలో మానవుడు ఉత్తముడై, తెలివిగల్లవాడై, మేధావి అయి ఈ భూగోళంతా కూడా కబ్జా చేసుకొని దేశాలుగా, దేశాలలో రాష్ట్రాలుగా, రాష్ట్రాలలో జిల్లాలుగా, జిల్లాలలో మండలాలుగా, మండలాలలో గ్రామాలుగా, గ్రామాలలో ఇండ్లుగా, ఇండ్లలో అన్నదమ్ములలో అంతా డివైడ్ చేసుకొని బతుకుతున్నప్పుడు ఇప్పుడు మనం పాలించడానికి రాజ్యాంగం అంటూ, ఓ పాలనా వ్యవస్థ అంటూ, ఒక రక్షణ వ్యవస్థ అంటూ, ఒక న్యాయ వ్యవస్థ అంటూ అన్నీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ న్యాయ వ్యవస్థ కానీ, రక్షణ వ్యవస్థ కానీ, పాలన వ్యవస్థ కానీ, కర్షక, కార్మిక, శ్రామిక వీళ్ళందరినీ కూడా ఒక శరీరంలో అవయవాలుగా భావించి పాలన చేస్తేనే అది సమతుల్యం అనిపిస్తుందని నా భావన. కాబట్టి నా పేరు కుందారపు నారాయణ, తాటిపర్తి. మేము 3 అన్నదమ్ములము. 5 ఎకరాల భూమి చిల్లర ఉంటుంది. తలా ఇంత వ్యవసాయం మీద ఆధారిత మేము బతుకుతున్నాము. ఇంత పాడి పశువులు కూడా పెంచుకొని బతుకుతా ఉన్నాము. ఇక్కడనే ఫారెస్టు దాదాపు వాళ్ళు చెప్తున్నది, ఫారెస్ట్ అధికారులు 15,000 ఎకరాలని చెప్తున్నారు. అది కాదు, మా దృష్టికి అది వెనకడికి ఏనాడు సర్వే చేసిన రోజు అది నైజాం కాలంలో అది 20,000 ఎకరాలకు తక్కువ లేదు. ఇప్పుడు కూడా ఈ ఫార్మాసిటీ భూములు ఏదైతే తీసుకున్నామో పెద్ద మొత్తం తీసుకున్నాం, చిన్న మొత్తం ఒకటి ఉన్నది. వీళ్ళు నయానా భయానా వీళ్ళని కూడా దొబ్బేస్తాము. ఆ అడవి 20,000 అడవి కూడా మేము అప్పనంగా పుణ్యానికే తీసుకుంటామనే దృష్టితోటి ఇలా చుట్టుముట్టు దాదాపు 98 కిలోమీటర్ల రౌండ్ ఫెన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కావాలంటే మీరు చూడొచ్చు, మేము చూపిస్తాం. కాబట్టి రేపు అడవి కూడా మొత్తం కూడా వాళ్ళ అక్వైలో ఉంటుంది. కాబట్టి ఈ చుట్టూరుతో ఉన్న గ్రామ పంచాయతీల యొక్క అనుమతి లేకుండా ఈ పని చేస్తున్నారు సార్. ఇక సమస్య ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న 4 అంటే తాడిపర్తి, కురిమిద్ద, మేడిపల్లి ఫారెస్ట్ విషయంలో చెప్తున్నా. అక్కడ అనేక జంతుజాలాలు, పక్షులు, నీళ్ళు అవన్నీ ఉంటున్నాయి, చెట్లు ఉంటున్నాయి. దాదాపు 20,000 ఎకరాల ఫారెస్ట్ చుట్టుముట్టు 98 కిలోమీటర్ రౌండ్ చేసి దాన్ని కబ్జా చేస్తున్నారు. ఇది తీసుకుంటారు, తర్వాత అది పుణ్యానికే తీసుకుంటారు. దాదాపు 1,50,000 ఎకరాల ఇది పూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అంటే చెప్తూ నయానా భయానా ప్రజలను బెదిరించి అదిరించి పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టి ఇప్పుడు ఈయన భూములో కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి. కాబట్టి నేను కోరేది ఇంత లాస్ట్లో ఏంటంటే ఇక్కడ 4 గ్రామాలలో ఉన్న జనం అంతా భూములన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ ఈ జనం అంతా ఏం తిని బతకాలో మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి అమ్మలు, అక్కలు, అయ్యలు ఇప్పటికైనా మేల్కోండి. ఫార్మాసిటీ ఇక్కడ వస్తే మొత్తం కూడా మనకు బొందగడ్డలు తప్ప మిగిలేదు ఏమీ ఉండదు. ఇక్కడ ఇండ్లు కూడా జేసీబీలు పెట్టి కూలేస్తారు. జాగ్రత్తగా ఊహించి మనం ఇప్పుడు పోరాటం చేసి ఇచ్చిన భూములల్లో
ఆ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యవసాయం చేయించాలి, మా బ్రతుకులను మమ్మల్ని బతికియాలి, వాళ్ళు బతకాలే తప్ప వేరే ఆప్షన్ ఇక్కడ లేదు. కాబట్టి దయచేసి ఈ జీవన విధానంలో ఉన్నట్టు ఈ భూమిని నమ్ముకొని బ్రతుకుతున్న ప్రజానీకాన్ని అర్థం చేసుకొని మీరు మాకు సహకరించి గవర్నమెంట్ కూడా ఇవాళ ప్రజలు కట్టిన జిఎస్టీ తోటి మీ ప్రభుత్వాలు చేసుకుంటా పోలీసు యంత్రాంగాన్ని రెవెన్యూ అధికారులను మొత్తం కూడా మీ చుట్టూ తిప్పుకొని మీ స్వార్థం కొరకు స్వదేశీ బయట విదేశీయుల యొక్క వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ మొత్తం కూడా తెలంగాణ కంపెనీలమయమై ఇక్కడ జీవనోపాధి పోతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆలోచన చేసుకొని కంపెనీలు విరమించుకోవాలి, మా భూములు కాపాడాలి, మాకు పూచర్ సీట్ వద్దు, ఫార్మసీటీ వద్దు, మా వ్యవసాయాలే మాకు ముద్దు. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. ఫస్ట్ ఫార్మసిటీ అని తీసుకొచ్చారు గత ప్రభుత్వము, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. ఫార్మసిటీ చేసిన ఫ్యూచర్ సిటీ వచ్చినా కానీ మన గ్రామాలలో 4 గ్రామాలకి అది కలుషితం అవుతుంది. గాలి, నీరు ఇవన్నీ మన కలుషితం అవుతాయి. మనకు మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉండదు ఇలాంటి కంపెనీలు వస్తే. మనం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలి. చట్ట ప్రకారం భూసేకరణ జరగలేదు. 2023 చట్టం ప్రకారము 2013 చట్టం ప్రకారము భూములు తీసుకోలేదు. ఇప్పుడు ఇంతకుముందు గతంలో పోయిన భూములు పోయిన వాటికి కూడా రిజిస్ట్రేషన్ కలిపలేదు సార్. మాకు కూడా ఓన్లీ ఫార్మ్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు, ప్లాట్లు కూడా చూపించలేదు, పొల్యూషన్ కూడా చూపించలేదు. మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భూములకు కూడా మేము ఫార్మసిటీకి ఫ్యూచర్ సిటీకి ఇవ్వం సార్. మేము బరాబరి మా గ్రామ పంచాయతీ తరఫున తీర్మానం చేసాము, మేము భూములు ఇవ్వము. మా ఊర్లో కంపెనీ ఫార్మసిటీ కానీ ఫ్యూచర్ సిటీ కానీ ఏ కంపెనీ వద్దు. మేము ప్రజెంట్గా ఈ భూములపైన బతుకుతున్నాం కాబట్టి మా తరతరాల నుంచి వచ్చిన ఆస్తులను మా వారసత్వంగానే ఉండాలి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వము. ఫ్యూచర్ సిటీ పేరుతోటి భూములను లాక్కునే ప్రయత్నం జరుగుతుందని మనం ఇలా సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. యాక్చువల్గా మా విలేజ్ నుంచి అయితే సార్ పాల ఉత్పత్తి చాలా ఉంటుంది. పాల ఉత్పత్తి ఒక రోజుకి 6000 లీటర్ల దాకా వెళ్తుంది సార్ మా విలేజ్ నుంచి. ఇంకా కూరగాయలు కూడా 2-3 DCMలో వెళ్తాయి రోజుకి. అట్లాంటి పరిస్థితి మా విలేజ్లో ఉన్నప్పుడు ఈ భూములను తీసుకుంటే మీరు ఇలాంటి పాలే కావచ్చు, కూరగాయలే కావచ్చు, వరే కావచ్చు, అంటే వడ్లే కావచ్చు, ఇవన్నీ ఇంతగానో ఉత్పత్తి ఉన్న ఈ మారుమూల ప్రాంతాల నుంచి మీరు ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఈ ఫ్యూచర్ సిటీ అంటున్నారు అంటే భూములు తీసుకుంటున్నారు. మరి భూములు తీసుకున్నప్పుడు మనుషులు ఉంటారా ఇక్కడ? ఇంకొకటి మాకు సంబంధించి మా విలేజ్కి సంబంధించి 2 తండాలు ఉన్నాయి సార్. ఆ 2 తండాలు మొత్తం పోతాయి. అంటే అక్కడున్న ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యూచర్ ఎక్కడుంది? భూమిని తీసుకున్నప్పుడు మనుషులు ఉండరు. మనుషులు లేకుంటే ఫ్యూచర్ ఉంటుందా? నేను అడుగుతున్నాను అది. భూమిని తీసుకున్నప్పుడు మనుషులు ఉండరు, మనుషులు లేకపోతే ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది? ఇంకొకటి, ఎవరికైనా కూడా ఇప్పుడు నవే డేస్లో భూమి దొరకడం చాలా కష్టం. అంటే 1000 కోట్లు పెడితే కానీ భూమి వస్తలేదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు భూమి కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు. మరి మా భూమిని మాకు తరతరాలుగా వచ్చిన భూమిని మేము ఎందుకు ఇవ్వాలి అసలు? అంటే మామూలుగా అంతకుముందు అసలు భూములు 8 లక్షలు ఇచ్చారు ప్లాట్లు అని అన్నారు. 8 లక్షలు ఇచ్చారు అంతే. అప్పుడు ఏదో మాకు తెలియక ఇచ్చేసాం. కానీ ఒక నిజము ఫ్లాట్లు అన్నారు, ఫ్లాట్ల రిజర్వేషన్ కూడా ఇప్పటివరకు ఇంకా లేదు. ఇప్పుడు పట్టా భూముల వైపు మేము రామన్నారు, కానీ పట్టా భూములు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మా ఇండ్లలో ఎవరికైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేయాలంటే ఏమడుగుతారు? ఫస్ట్ అబ్బాయి ఉంటే భూమి ఉందా, జాబ్ ఉందా, వెల్ సెటిల్డా అని అడుగుతున్నారు. అబ్బాయిలకు పెళ్లిళ్ళే కాని పరిస్థితి ఉంది, మీకు అందరికీ తెలిసి ఈ విషయం కూడా. అట్లాంటప్పుడు మా భూముల్ని మా పర్మిషన్ లేకుండా మీరు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మేము ఇక్కడ విలేజ్ సర్పంచ్గా ఉన్నాము, మాకు ఎలాంటి నోటీసులు లేవు, ఎలాంటి నోటీసులు ఇవ్వరు, ఏం లేదు. దౌర్జన్యంగా వచ్చి అదేంటి రోడ్డు పనులు అని చెప్పి స్టార్ట్ చేసేస్తూనే ఉన్నారు. మేము ఇంకొకటి సర్పంచ్లుగా ఇక్కడ ఉన్నాము, ఏమన్నా అభివృద్ధి చేయాలంటే ఎలాంటి పర్మిషన్ మా చేతిలో లేవు, అలాంటప్పుడు ఇక్కడ మేము ఎలా అభివృద్ధి చేస్తాము?
అదొకటి మెయిన్ నేను ఒకటే అడుగుతున్నాను సార్. భూములు తీసుకుంటే ఇక్కడ ఉన్న జనాలంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనుషులే లేని దగ్గర మీరు ఫ్యూచర్ ఏం చేస్తారు? ఫ్యూచర్ ఎవరి కోసం చేస్తున్నారు? అంటే వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీరు ఫ్యూచర్ అంటే చేస్తున్నారా? వాళ్ళెవరు? వాళ్ళ కోసం మేమెందుకు భూములు ఇవ్వాలి? ఇది మెయిన్ అడుగుతున్నాను. ఇంకొకటి ప్రజలకు కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్ అంటే కొంతమంది ఇచ్చేద్దాంలే అంటే అవసరాల కోసం ఇచ్చేద్దాంలే అనుకుంటున్నారు. ఇంతకుముందు పోయిన అసండు భూములు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తమే లేదు. ఉన్న భూములలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా చేసుకుంటున్నారు. అలా అయినా బతుకుతున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. ఈవెన్ మాకు కూడా అసలు మాకు అసైన్ ల్యాండే ఉంది. ఓన్లీ ఇప్పుడు నా వరకు చెప్పినా కూడా మాకు అసైన్ ల్యాండే ఉంది సార్, 3.5 ఎకరాలు. అది కూడా పోయింది. అయినా మేము ఉట్టి చేతులతోనే ఉన్నాము. ఈ సర్పంచ్లుగా కూడా ఏదైనా చేద్దాము అంటే ఇలాంటి మభ్య పెడుతున్నారు. కొంతమందిని వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అవసరాల కోసం ఏదో తీసుకునే అంటే ఇచ్చేయాలి, తీసుకున్న డబ్బులు వస్తాయి కదా అన్న ఆలోచనలో ఉన్నారు. అలా ఉంటే మనం స్ట్రాంగ్గా ఉండలేము. మన భూములు మాత్రం ఖచ్చితంగా పోతాయి. పోయిన తర్వాత ఏం చేయలేము. ఇంకొకటి వీళ్ళు ఇచ్చే పరిహారం కూడా అస్సలు కరెక్ట్గా లేదు. అందుకని మనం స్ట్రాంగ్గా ఉండాలి. మన 4 గ్రామాల వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా అయితేనే మన భూములు మనకు నిలబడతాయి, లేదంటే పోతాయి. తర్వాత ఏమంటారు చూడు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అని అలా జరుగుతుంది. ఒకసారి మనమే ఆలోచించుకొని ఇంకా అంటే ఇచ్చేవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం ఏం చేయాలి, మనం కాపాడుకోవాలని చేయాలి. మన ఫ్యూచర్ మెయిన్. ఇప్పుడు మీరు అంటున్నారు ఒక పెద్ద ఏజ్కి వచ్చేసారు, మరి మీ పిల్లలు కూడా మంచిగా బతకాలంటే ఉండాలా వద్దా? అందుకని మనం ఏం చేయాలి, స్ట్రాంగ్గా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్గా మాకు గ్రామ సభ కూడా ఒకటి రద్దు చేశాం సార్ ఇంతకుముందు. ఎందుకంటే మాకు తెలియకుండానే మేము ఇట్లా పోరాటాలు చేస్తున్నామని 6 నెలల నుంచి ఇది పోరాటం జరుగుతుంది. మా మంగళగడ్డ తండ, మర్లకొండ తండాలు అక్కడ చేశాము మేడం ఆధ్వర్యంలోనే. అప్పుడే ఏం చేశారు, మా విలేజ్కి కరెంటు సప్లై కూడా చేయలేదు, అంటే భూములకి. ఈవెన్ ఇప్పుడు సార్ పశువులు ఉన్నాయి సార్, అవి ఎలా బతకాలి? ఇప్పుడు మా విలేజ్లో 6,000 లీటర్ల పాలు వెళ్తున్నాయని చెప్తున్నాను నేను బయటికి. మరి ఆ పశువులు ఎక్కడికి వెళ్ళాలి? మనుషులు ఎక్కడికి వెళ్ళాలి? కరెంట్ కట్ చేశారు. ఆ రోజు మేము గ్రామ సభ అవాయిడ్ చేసాం సార్. ఫార్మాసిటీలో భూములు కోల్పోయినటువంటి వాళ్ళు, భూములు ఇవ్వనటువంటి వాళ్ళు, అట్లాగే భూములు లేకుండా ఆ భూమి మీదనే కూలీ చేసుకొని నిత్యం రోజువారీ కూలికి వెళ్ళి బతికేటువంటి వాళ్ళందరికీ, ఇక్కడ కూర్చున్న మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మేడం సరస్వతి మేడం గారికి, అట్లాగే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే కల్లకుర్తి ఎమ్మెల్యే గారు పోయినటువంటి హియరింగ్లో సార్తో పాటు నేను కూడా మాట్లాడిన ఆ రోజు చాలామంది ఆ రోజు సార్ను కానీ నన్ను కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు మాట్లాడుతుంటే అవహేళన చేసిరు, మాట్లాడుతుంటే అడుగడుగును అడ్డంకులు సృష్టించారు. అయినా సారు లెక్క చేయకుండా సింహంలాగా ఒక్కరే భూమిలో నిలబడి వాళ్ళకు సవాల్ చేసుకుంటూ మాట్లాడిన ఆ రోజు ఘటనల్ని గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు సంతోషం ఏంటంటే మళ్ళీ హియరింగ్కు సార్ రావడం చాలా సంతోషకరమైన అంశం. ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి సారు యొక్క మంచి పేరు ప్రఖ్యాతులు ఢిల్లీలో ఉన్నాయి. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీకి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ రైతులందరి పక్షాన సవివరంగా చెప్పి ఈ సమస్యను పరిష్కారం చేసే ఒక నమ్మకం కూడా సార్ ద్వారా మాకుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఫార్మాసిటీ అనేటువంటి పెనుభూతాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజే భూములు ఇవ్వద్దని చెప్పాం. ఆ రోజు భూములు ఇవ్వద్దంటే చాలామంది కూడా గైరాన్ భూములు కదా, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, బిడ్డ పెళ్లి చేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, భూములు ఇస్తే ఏమి ఇబ్బంది అవుతుంది, ఈ సిపిఎం వాళ్ళు ఎక్కడ ఏం పనిబాటు లేక పాదయాత్రలు చేస్తారు, వీళ్ళు భూములు ఇవ్వద్దంటారు అని లేనిపోని విషయాలు చెప్పారు మా తమ్మిడి వీరభద్రం పాదయాత్ర చేస్తూ ఉంటే. ఆ తర్వాత అర్థమైంది, గైరాన్ భూములు పోయిన తర్వాత మొత్తం పట్టా భూములకు తెలియకుండా నోటిఫికేషన్ వేసిండు, భూములు తీసుకుంటా ఉన్నాడు బలవంతంగా. అలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మేడం ఇక్కడ ఈ మండలానికి వచ్చి
రాజకీయ నాయకులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పట్టించుకోకుండా సరస్వతి మేడం గారు రైతుల పక్షాన ఒకే ఒక మహిళ మొత్తం రాత్రి మవలు గ్రామాలు తిరుగుకుంటూ రైతుల కోసం తన ప్రాణమైనా సరే ఈ రైతుల కోసం కొట్లాడుతుంటూ ఇక్కడ ఏదైతే ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని రైతుల కోసం కోర్టులో కానీ ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ అనేక మంది ప్రభుత్వ అధికారులతోటి డి అంటే డి అని మాట్లాడి ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసినటువంటి మేడం గారికి కూడా మనం అందరం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మనం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయినరు? ఎన్నికల ముందు వచ్చి ఏం చెప్పిండ్రు? మేము గెలిస్తే ఫార్మాసిటీని రద్దు చేపిస్తామని చెప్పిర్రు. మేము గెలిస్తే ఈ ఊర్లో మొత్తం ఫార్మాసిటీకి అధికారులు ఇవ్వని రానియమని చెప్పిండ్రు. మరి నిన్న మొన్న కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏం చెప్పిండ్రు? మేము కనుక గెలిస్తే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉండు, ఇక్కడ ఎమ్మెల్యే ఉండు, కాబట్టి మేము మంచిగా చేస్తామని చెప్పారు. కనీసం వస్తురా? ఇక్కడ ముఖం చూపిస్తురా? అసలు దయచేసి ఇలాంటి సందర్భాలలో మనము ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలామంది వ్యవసాయ కూలీలు వచ్చారు. 2013 చట్టం ప్రకారం భూములు లేనటువంటి వాళ్ళు, భూమి మీద ఆధారపడినటువంటి ప్రతి వ్యవసాయ కూలి కూడా ఆ రోజు పునరావాస ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇస్తాం, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. మరి ఏమైంది? ఎవరికన్నా ఇచ్చారు? మీ అందరికి ఎవరికన్నా? కాబట్టి అట్లాగే చాలామంది కూడా భూములు లేనటువంటి వాళ్ళు కులవృత్తులు చాలామంది ఉన్నారు గ్రామాలలో. సాగరోళ్ళు కానీ, మంగళోళ్ళు కానీ, తెలుగోళ్ళు కానీ, కుమ్మరోళ్ళు కానీ, ఒడ్లోళ్ళు కానీ, అనేక మంది మాలోళ్ళు కానీ, మాదిగోళ్ళు కానీ కులవృత్తుల మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ భూములు పోయే చట్టంలో 2013 చట్టంలో వాళ్ళకు కూడా ఆ రోజు మన మేడిపల్లిలో మీటింగ్ పెట్టి మీకు కూడా ఇస్తామని చెప్పారు. ఎవరికి కూడా ఇవ్వలే. కాకపోతే ఇంకా చాలామంది ఏంటంటే మొత్తం ఆ రోజు హియరింగ్ రోజు కూడా మొత్తం మేము పంట భూములు తీసుకోమని చెప్పారు. దొంగతనంగా చెప్పారు, అబద్ధాలు చెప్పారు ఆ రోజు. కానీ మొత్తం పంటలు వండే భూములే. మొత్తం వరి కానీ చాలా ఈ గ్రామంలో పంటలు వంతాయి. పచ్చని కొండలు, రాళ్ళు, రప్పలు ఉన్నటువంటి ఈ ఏరియాలో పశువులు, మేకలు, జీవాలు చాలామంది ఇక్కడ గొడ్ల కాపలు ఉన్నాయి ఈ 4 గ్రామాలలో. మరి ఆ గొడ్ల కాపలు ఎక్కడ పోవాలి? చెరువులు నింతే ముదిరాజులు చెల్లల్లో చేపలు పట్టుకొని బతకని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోవాలి? చాలామంది కూడా ఈ ప్రాంతంలో తాటిపర్తి, మేడిపల్లి, అట్లాగే తెక్కలపల్లి, చింతపట్ల మొత్తం గొలుచుకొని చెరువులు ఉన్నాయి. మొత్తం ఒక దాదాపు 15 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు మొత్తం ఇప్పుడు కష్టమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. అట్లాగే ఇంకా ప్లాట్లు ఇస్తామని చెప్పారు అందరు కూడా. ఇంకా చాలామంది ఏంటంటే ప్లాట్ల కోసం కూడా వచ్చారు. ప్లాట్లు భూములు పోయినాయి, ప్లాట్ రాలేదు, అమ్ముకుందామంటే కాగితాలు ఇస్తలేరు. అట్లా కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి. మేమేం చెప్తున్నామంటే ప్లాట్లు అనేది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. మన భూములు పోయినాయి, ప్లాట్లు ఇవ్వాల్సింది, ఖచ్చితంగా ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఆ ప్లాట్లు ఎమ్మెల్యే గారు ఆపిరని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆపిండి ఎమ్మెల్యే గారు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనా సరే ఆ ప్లాట్లు కూడా ఈ 4 గ్రామాలకు సంబంధం లేకుండా చాలామంది దొంగలకు ప్లాట్లు వచ్చినాయి. ఈ దొంగలకు ప్లాట్లు వచ్చినాయి. ఈ దొంగల ప్లాట్లు ఆపడం కోసం ఎమ్మెల్యే గారు చెప్పినని చెప్తున్నారు. మేము సరే ఒక్క నిమిషం మేడం, మేమేం చెప్తున్నామంటే నిన్న మొన్న గెలిచిన సర్పంచులు ఉన్నారు కదా, కొత్త సర్పంచులు, ఆ సర్పంచులు ఆ గ్రామ పంచాయతీ కాడ లిస్ట్ వేయండి. ఎవరికైతే ఈ ఊర్లో భూమి ఉందో వానికే మీరు ఇప్పియండి. దొంగతనంగా చేసుకున్న వాళ్ళకి క్యాన్సిల్ చేయండి. మీరు అధికారులకు చెప్పండి. అప్పుడు వేరే ఊళ్ళో ఎవరైతే మన ఊరికి వచ్చి ప్లాట్ తీసుకుంటారా? తీసుకోరు కదా. కాబట్టి చాలామంది కూడా ఒక 1000 ఎకరాల స్కామ్ జరిగింది ఇంట్లో, 1000 ఎకరాల స్కామ్ జరిగింది ఇంట్లో. కాబట్టి అలాంటి స్కామ్ కూడా బయటికి వస్తేనే మంచిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కేసులు ఉన్నాయి మా మీద. మేము జైలుకి వెళ్ళినాం. ఇక్కడ శ్రీకాంత్ కానీ, వినోద్ కానీ చాలామంది కూడా మా మీద కేసులు పెట్టి జైలుకి పంపించారు. దయచేసి ఆ కేసులు కూడా మీరు మాఫీ అని కోరుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పటికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఆ కేసుల వల్ల. ఆ కేసులు కూడా కొట్టేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ కేసులు ఒకవేళ కొట్టేకుండా మాకు ఇబ్బంది లేదు, కానీ ఆ కేసులు ఉన్నా సరే ఇలాంటి రైతాంగానికి కూలీలందరూ కూడా మీ ద్వారా, చట్టాల ద్వారా, కోర్టుల ద్వారా ఒక సమగ్రమైనటువంటి నివేదికను సమర్పించి మా అందరికీ మీరు యొక్క దైత సహాయం చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే చాలా సంతోషం. రఘునాథ్ సార్ అంటే చాలా పేరు ప్రఖ్యాతులు సారు. ఎవరికి కూడా ఎక్కడ ఆపద ఉన్నా ఏది ఉన్నా సారు
హైకోర్టులో డబ్బులు లేకుండా పిటిషన్ చేసి అందరికీ సహాయం చేసిన సారు. కాబట్టి సార్ రావడం కూడా చాలా మంచిది. మేడం కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేసుకుంటూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ. ఆయన తలుచుకుంటే దాదాపు సమస్యలు చాలా మటుకు పరిష్కరించాడు. ఆయన చాలా ఏళ్ళ నుంచి, నేను దాదాపు 12 years నుంచి మాకు పరిచయం సారు, మేము చూస్తూ ఉన్నాము. అదే విధంగా వంశచంద్ర రెడ్డి సార్ గారు కూడా ఇక్కడ మా గ్రామానికి రావడం చాలా సంతోషం సార్. మీరు వస్తున్నారని మాకు ఫస్ట్ కూడా ఇంటిమేషన్ లేదు దాదాపు. థ్యాంక్ యూ మీరు కూడా వచ్చినందుకు. మీరు కూడా ఢిల్లీ వరకు రాహుల్ గాంధీ వరకు కూడా మీరు తీసుకుపోయే కెపాసిటీ ఉంది కాబట్టి మీరు రావడం చాలా సంతోషం సార్. అయితే సబ్జెక్ట్ ఏంటంటే సార్, ఇది దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఫార్మసిటీ అని చెప్పేసి ముచ్చర్ల గ్రామం నుంచి స్టార్ట్ చేశారు సార్. రఘునందన్ సార్ కొద్దిగా మీరు ఇది కొద్దిగా వినండి సార్. ఇది 10 సంవత్సరాల కింద 2016లో స్టార్ట్ అయింది సార్ ఈ భూసేకరణ అనేది. ముచ్చర్ల గ్రామంలో స్టార్ట్ అయింది సార్. అది ముచ్చర్ల గ్రామం నుంచి ఫస్ట్ ముచ్చర్ల అక్కడనే తీసుకుంటామని చెప్పారు. తర్వాత మా గ్రామాలకు వచ్చేసరికి మా గ్రామం నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసారు. 150 సర్వే నెంబర్లో ఓన్లీ అసైన్ భూమే తీసుకుంటాం మేము, పట్టాల జోలికి ఎక్కడికి రామని చెప్పేసి నా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము. దాని తర్వాత మెల్లమెల్లగా పట్టాల జోలికి వచ్చారు. అద్రగానంగా కూడా మాది ల్యాండ్ యాక్విజిషన్ చేసిరు. తర్వాత అవార్డు పాస్ చేసిరు సార్. మేము భూమి కోర్టు స్టేకి పోయిన తర్వాత అవార్డు పాస్ చేసిరు. అవార్డు చేసి మీరు ఖచ్చితంగా భూమి ఇవ్వకపోతే కోర్టులో జమ అయిపోయిన అమౌంట్ మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము తీసుకుంటామని చెప్పేసి అద్రగాని చేసిన సార్. ఇంకొకటి ఏంటి సార్ అంటే, మీరు 2 విషయాలు చెప్తున్నా సార్, ఎక్కువ టైం ఏం తీసుకోను. మా గ్రామాలలో కూడా సార్ 2013 చట్ట ప్రకారము భూసేకరణ జరగలేదు సార్. అంటే ప్రతి గ్రామంలో వచ్చి 80% రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ జరగాలి. అట్లాంటిది ఇక్కడ రైతుల భూసేకరణ జరగలేదు సార్. 2013 చట్ట ప్రకారం భూసేకరణ జరగలే సార్. ఆ తర్వాత ఏం చేశారంటే, ఏదో తాత్కాలికంగా మేము అందరము రైతు పాదయాత్రలు చేయడం కానీ, మేము కొట్లాడడం కానీ, తర్వాత ఈ పక్కనే ఉన్న వనపర్తి గ్రామంలో అది మాకు సంబంధం కూడా లేదు సార్. గ్రామ పంచాయతీ ఆ వనపర్తి గ్రామంలో భూసేకరణ అని చెప్పేసి ఓన్లీ రోడ్డు గురించి అన్ని ఉన్నదాని గురించి పోయి 300 రోడ్ల గురించి అని చెప్పేసి మొత్తం అంతా కలిపి ఈ 4 గ్రామాలకు సంబంధించిన మొత్తం వీడియో పెడతాం మంచి వనపర్తిలో పెట్టినాం సార్. మేము అక్కడ తెలుసుకొని దాదాపు ఇక్కడున్న రైతులం అందరం అక్కడికి వెళ్ళినాము. ఆయనని మేము అది అడ్డుకున్నాము. టెంట్లు కూడా ఊరగొట్టాం సార్. టెంట్ కూడా ఊరగొడితే మమ్మల్ని నైటే అద్రగానంగా మమ్మల్ని కేసులు పెట్టి, అప్పుడున్న ఎమ్మెల్యే కేసులు పెట్టి మేము అప్పుడు 9 రోజులు అబ్స్కాండ్ ఉన్నాము. ఇప్పటిదాకా నల్లంపల్లి నరసింహ కానీ కొంతమందిని కానీ నైట్ దొరికితే జైలు వేసిరు. మేము కొంతమంది దొరికిపోతే 9 రోజులు అబ్స్కాండింగ్లో ఉన్నాము. అయితే ఈ విధంగా మమ్మల్ని చాలా అన్యాయంగా భూసేకరణ జరిగింది సార్. ఇది ఇప్పుడు మేమేమంటున్నాం సార్ అంటే, 19,333 ఎకరాలు అన్నోళ్ళు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 ఎకరాలు అంటున్నారు. మేము కోరుకునేది ఏంటి సార్ అంటే, మాకు ఇప్పుడు దాదాపు ఈ గ్రామంలో ఈ 4 గ్రామంలో 6,000 ఎకరాలు పోయింది కదా సార్. ఇంకా మాకు 2,500 ఎకరాలు ఉంది. కనీసం ఆ 2,500 ఎకరాల జోలికైనా మీరు రావద్దు. ఉన్న భూములలో కూడా కాలుష్యంగా ఉన్న కంపెనీలు మా దగ్గర వేయొద్దు. మా డిమాండ్లు సార్ ఇవి, మేము చేసే డిమాండ్లు ఇవి. మా దగ్గర ఏమైనా కూడా సరే, మీ భూసేకరణ ఎట్లా అన్యాయంగా చేసిర్రు, కనీసం మాకు ఈ ప్లాట్లు అంటున్నారు. ఆ ప్లాట్ల సంగతి మాకు ఏముంది సార్. ప్లాట్లు అదే భూమి ఉంటే ఇవాళ మేము కోట్లలోకి వెళ్ళిపోతుంటే, పక్కనే ఉన్న వనపర్తి భూమికి వచ్చేసేమో ఈడ 3 కోట్లు నడుస్తుంది సార్. ఈడ ఈ యొక్క ఫార్మసిటీ స్టార్ట్ అయ్యి ఒక 10 ఏళ్ల నుంచి కూడా రైతులను మభ్యపెట్టి భూములు తీసుకున్న ప్రకారంగా వాళ్లకు రైతులు ఊర్లో ఎంత ల్యాండ్ ఉంది, మాజీ ప్రజాప్రతినిధులు ఎవరున్నారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎవరికి ఎంత భూమి పోయింది, వాళ్ళకి ఎన్ని ప్లాట్లు రావాలి, అవన్నీ ఆలోచించకుండా రైతులకు తెలియకుండా ఈ రోజు ఈ 10 ఏళ్ల కాలంలో ఒక ఆయన వచ్చి ఫ్యూచర్ సిటీ అంటాడు, ఒక ఆయన వచ్చి ఫార్మసిటీ అన్నాడు. ఇప్పుడు రైతులకు తెలియకుండా అథారిటీలు ఉంది, కరెంటు, పశువులకు, ఆవులకు అని చెప్పేసి ఈ కూలదోయడము తెలియకుండా ఇప్పుడు ఆ జీవాల 10 రోజులలో ఎక్కడ పోవాలి, నీళ్లు వాటర్ ఎట్లా ఉండాలి, ముఖ్యంగా వేదిక పైన ఉన్న పెద్దలకు కానీ ఇక్కడ విచ్చేసినట్టు రైతు కూలీలకు, రైతులకు, మరియు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు మన కల్వకుర్తి చల్లా వంశచంద్ర రెడ్డి సార్ గారికి, మరియు మక్తమాధారం నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచ్ యాట నరసింహన్న గారికి, ఎందుకంటే మా అన్నయ్య అవుతాడు బంధువు కాబట్టి ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు అన్నగారు. నేను ఒకటే చెప్తున్నా,
గ్రామాలలో ఇప్పుడు చేస్తున్నారు ఓకే, ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక గ్రామంలో ఈ రైతులకు ఈ లీస్ట్ ఇచ్చి వీళ్ళది తీసుకున్నామని చెప్పేసి గ్రామ పంచాయతీ దగ్గర కూర్చుంటే అదేంది సమస్య ఏంది, వాళ్ళకి పశువులు ఉన్నాయా, తోటలేసిరా, పనులేసిరా, అవన్నీ చెప్తాం. ఏది తెలియకుండా పోలీస్ వ్యవస్థతోటి చట్టాలు మొత్తం చుట్టాలు అయిపోయినాయి వాళ్ళకు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు వాళ్ళకు కావచ్చు. ఒక రెవెన్యూలో ఒక కోడ్ స్టే ఆర్డర్ ఉండగా గవర్నమెంట్కు పనిచేస్తుంది కానీ రైతులకు పనిచేయదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలా పోలీసులు చట్టాన్ని రక్షించవలసిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర కోర్టు నుంచి వచ్చిన సామాన్లు ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. నిజమేంది అతనికి కొద్దిగా ఆధారం ఇవ్వాలి. కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటంటే, సరే వ్యవసాయ కూలీలు ఉన్నారు, ఊరు అవతల 1 కిలోమీటర్ అని ఒక ప్రభుత్వం చెప్పింది, ఆ కిలోమీటర్ లేదు ఏం లేదు. రేపు ఏం జరుగుతుంది? ఊళ్ళో గ్రామ పంచాయతీ నుంచి ఆట స్థలం లేదు, ఒక 10 ఎకరాలు మొత్తం తీసుకుంటున్నారు. మరి ఊళ్ళో చదువుకునే విద్యార్థులు ఎటు పోవాలి? గ్రామ పరిష్కారాలు ఊరవతల ఒక పెళ్లి అయితే ఒక కట్టే పీడికి అందరూ ఫంక్షన్ హాల్ గ్రామాలలో ఉండయి. బయటకు పోయి పెళ్లి చేసుకుందామంటే ఒక కట్టె పిడుకో అవో ఇవో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏది లేకుండా ఇప్పుడు గెలిచిన సర్పంచ్లకు కూడా ఏది ఒక ఫోన్ చేయకుండా, ఒకటి వచ్చి ఇట్లా సమాచారం అందించకుండా మీ అంతలో మీరు వచ్చి ఏదో జీపులలో వచ్చి పోయి మేము ఎక్కడ వెళ్ళినా వాస్తవాన్ని చెప్తున్నా అంటే ఈ 4 గ్రామాలు రిజర్వేషన్లు మహిళలకే ఇచ్చిర్రు. మహిళలు ఏం చేస్తున్నారు? ఏదో సభ పెట్టినా ఫార్మసిటీ తరఫున ఫ్యూచర్ సిటీలో సభ పెట్టిరు. అరే గ్రామాల సర్పంచ్లో కనీసం స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ ఎవరైనా రైతులు వాళ్ళకి ఏమైనా చెప్పిర్రా, వాళ్ళ సమస్యలు ఏంది, మీరు ఓపెన్ చేయండి, బంగ్లాలు ఓపెన్ చేయండి, ఇంకా ఏమైనా చేసుకోండి. చట్టపరంగా రైతులకు న్యాయం చేయాలి. ఓ సర్పంచుల విన్నపాలు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మేము చూస్తూ ఉన్నాం, పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఆపి దూరం ఎలగొట్టే పరిస్థితి ఉంది. అందులో నేనేమంటున్నా అంటే ప్రజాప్రతినిధులు కూడా రైతుల కోసం ఆలోచించకుండా రాజకీయ నాయకులకు మన గ్రామాలలో పెద్దలు వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా సమంజసం కాదు. ఈడ ధర్నాలో ఉంటారు, దీటంకంగా పోయి ప్రచారం చేస్తారు. నేను చెప్తున్నా, నేను నానగనార్ గ్రామం తరఫున మా భార్య సర్పంచ్ గెలిచింది. ఆ రోజు కూడా నేను గెలిచే ముందు ఒక ఆమె చిన్నారెడ్డి గారికి ఫార్మసిటీ వ్యతిరేక కమిటీల అందరికి కూడా చెప్పిన, అయ్యా మీరు ఏం చెప్పినా మీ దగ్గరకు వస్తా, నా గ్రామ పంచాయతీ నుంచే వచ్చే సంతకాలు కావచ్చు, పర్మిషన్లు కావచ్చు, మీరు చెప్పిన విధంగా మీ రైతులకు నేను సపోర్ట్ చేస్తానని కూడా ఆ రోజు చెప్పినా, నాకు ఎమ్మెల్యే చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా, ఎవ్వరు మన ఊరికి వచ్చినా నేను రైతుల పక్షాననే ఉంటా, రైతులు ఎమ్మడే ఉంటా. కాబట్టి దయచేసి ఇది గమనించాలి. గ్రామాలలో సభలు మీరు వచ్చి పెట్టుర్రి, మేమందరం వస్తాం, మాకు తెలిసి పని చేయండి. ఈ ల్యాండ్ తీసుకుంటున్నాం, ఈడ వీళ్ళు ఇచ్చిర్రు, గవర్నమెంట్ ఆఫీసర్లు, రెవెన్యూలు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఏది తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, మీరు పట్టభూమి గైరాను ఎవరో ఇచ్చిర్రు దొంగలకని ఏదో పేపర్లు రాపిచ్చి పేపర్ వాళ్ళకి చెప్పి రాయంగానే కాదు, మీ దగ్గర ఉన్న లిస్ట్ ఉంటే పేపర్కి రాయండి, గ్రామ పంచాయతీలో అతికేయండి. కానీ మీరు అనవసరంగా కాకమ్మ నీడలు కట్టి లీడర్ల పైన దుత్తే కాదు. ఏ లీడర్ తిన్నాడు, ఎవరు తిన్నారు, నిజమైన రైతుల భూమి ఎక్కడ పోయింది, మీరు నిర్ధారించిన అవసరం ఉంది. ఎవడో చెప్పంగానే ప్లాట్లు ఆపడం కాదు. పట్టభూమి రైతులకు ఫస్ట్ ఇచ్చేయండి. పెళ్లిళ్ళు ఉన్నాయి, పేరంటాలు ఉన్నాయి, ఉరితాడు పెట్టుకొని చనిపోతూ ఉన్నారు. పట్టభూమి రైతులు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? ధైర్యాన్ని ఆపండి, గ్రామ పంచాయతీలాగా పెట్టి మనం చేద్దాం. ఎందుకు సాటుకు నేటికి ఎందుకు మాట్లాడతారు? రండి, ఇసోటి సభలలో రండి, మనం చేయగో చేతికిస్తేనే వాళ్ళు ఇలా హుషారవుతున్నారు. ఇంకొక నిమిషం మేడం, దయచేసి చెప్తున్నా, ఇంటోడు కుంచన కాడైతే మనం ఏ ఉద్యమం సాధించలేము. మన పక్కనే శత్రువు ఉంటాడు. నేను కూడా చెప్తున్నా, ఎన్నడూ కూడా నేను ఉద్యమానికి రాలేదు. పోయిన ప్రభుత్వంలో టీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా. నేను ఏమంటున్నానంటే, మన గ్రామాల ఉనికి కోల్పోతున్నాము. ఆయన సిటీ కడుతుండు ఎవరి కోసం? రాష్ట్రం కోసం కడుతుండు. మరి గ్రామాలలో గ్రామ పంచాయతీ ఉంటుంది, గ్రామాలలో ఆట స్థలం ఉంటుంది, గ్రామాలలో ల్యాండ్ మొత్తం కోల్పోతున్నాం. గ్రామాలలో ఒక క్రికెట్ ఆడాలన్నా పొద్దుమికి నిన్న మొన్నటి దాకా అక్కడ నానక్నార్ అవతల 40 సర్వే నెంబర్ దగ్గర క్రికెట్ ఆడేది, అక్కడ కంటైనర్ డబ్బేసురు, పోరలు క్రికెట్ ఆడలేని పరిస్థితి ఉంది, వాలీబాల్ ఆడలేని పరిస్థితి ఉంది. యువత దృఢంగా ఉల్లాసంగా ఉద్యోగాలు కొట్టాలి, కానిస్టేబుల్ కానీ ఇంకా ఏమైనా వివిధ జాతీయ స్థాయిలో పోవాలంటే ఆట స్థలం ఉండాలి. మమ్మల్ని సంప్రదింపులు లేదు, ఏం లేదు. ఏదో మాజీ ప్రజాప్రతినిధులు పట్టుకొని పోగానే మీరు అన్ని దిద్దుకుంటే సరిపోతుందా? గ్రామానికి రండి, గ్రామ సర్పంచులను అడగండి, ఏముంది. 8 వార్డు మెంబర్లు, ఊరికో 10-12 వార్డు మెంబర్లు ఉంటారు, గల్లీకో 4 పెద్ద మనుషులు ఉంటారు. అందరం కూర్చుందాం, చర్చిద్దాం, ఏం కావాలి, మన గ్రామంలో రైతులకు ఇన్ని అన్యాయం జరిగింది, మన గ్రామంలో ఇది కావాలి అని మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏది లేదు. దయచేసి చెప్తున్నా, నాకు అవకాశం ఇచ్చినటువంటి మేడం, ఫస్ట్ చెప్తున్నా, మేడానికి అభినందనలు. ధైర్యంగా ఇంతమందిని పోగు చేసి ఇన్ని రోజుల నుంచి
ఇన్ని రోజుల నుంచి చేసినప్పుడు ప్రతిసారి లెటర్ ఇస్తున్నాం ఫార్మసిటీ వ్యతిరేక కమిటీకి. మేము స్వచ్ఛందంగా వీళ్ళకి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 5 ఏళ్ళు మాకు రూపాయి లంచం వద్దు. చిన్నారెడ్డి కానీ మా ఊరు రైతులు కానీ 4 గ్రామాల రైతులకు గ్రామ పంచాయతీ నుంచి ఏ వ్యవసాయ కూలీలకు కూడా మేము సపోర్ట్గా సంతకాలు పెట్టి తీర్మానం చేసి ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు నేను మా అమ్మను చూసిన ధైర్యంగా ఈ రోజు ఈ మేడాన్ని చూస్తున్నా. మా అమ్మ ఒక మంత్రసాని, 500 మంది కాన్పులు చేసింది తిరిగి రూపాయి లంచం తీసుకోకుండా. ఇలా నేను కూడా ఒక సర్పంచ్గా మా ఊరికి సేవ చేసే అదృష్టం వచ్చింది. ఈ మేడం తర్వాత మా అమ్మ తర్వాత మేడాన్నే చూస్తున్నా. మన 4 ఊళ్ళ కోసము రైతుల కోసం ఎంత కష్టపడుతుందో ఇలా గీళ్ళే ఉన్నారు, రైతులు గీళ్ళే ఉన్నారు. అమ్ముకున్నోళ్ళు పోయిరు, ఆ డబ్బలలో పనిచేస్తున్నారు, ఎవరి పని ఆడుకోండి. మిగతా జనాలు లేరు. మేడం కోసం ముందుకు రావాలి. మన కోసం కొట్లాడుతుంది, మన గ్రామాల కోసం కొట్లాడుతుంది. ఈ రోజు ఈ సారు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతో మాట్లాడుతుంటే ఆయనను అనగదొక్కేసి వేరే అరెస్టులు చేసిన స్థానికులను వేరే ఊర్లను మీటింగ్లు తెచ్చారు. ఇది పద్ధతి కాదు. స్థానిక రాజకీయ నాయకులు కానీ స్థానిక రైతులు గానే ఉండాలి. వేరే ఊరోళ్ళు వచ్చి ఈడ జైలు కొట్టి సభను చేసి విజయవంతం అని చెప్పుకుంటారు తప్ప దయచేసి నిజాన్ని నిజంగానే నిర్ధారించండి, అబద్ధాన్ని అబద్ధంగానే పోండి. ఖచ్చితంగా మేము ఈ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గ్రామం తరఫున మా వంతు సహకారాలు పూర్తిగా అందిస్తామని మనవి చేసుకుంటున్నాను.